నిషా బాయ్. ఇక్కడే ఉన్నా. ఇక్కడ కాసేవేంటి? కాయడం ఏంటి శరత్? ఆఫీస్కి వద్దామని వెయిట్ చేస్తా. అబ్బో మేడం గారు ఆఫీస్కి వస్తున్నారు. ఏడు సంగతో? ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, వర్షాల కోసం. వర్షాలు ఏమో కానీ ఎండలు వచ్చేస్తున్నాయి అప్పుడే. సరే ఎందుకు ఇలా తయారైపోయావు? బాగున్నానా లేదా? 18 ఏళ్ళ నుంచి ఇదే క్వశ్చన్ అడుగుతున్నావే, నేను అదే సమాధానం చెప్తున్నానే, మళ్ళీ అడుగుతావే. చూస్తున్నాను శరత్, సండే నుంచి నీ వాటం మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే లయ గారు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఏంటి ఇచ్చారు? నీకు అస్సలు నచ్చలేదు. ఆలోచించు, గుర్తుందా లేదా? అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. నాకేం గుర్తులేదు, ఏంటి చెప్పు. గుర్తెచ్చుకో, చెప్పారు కదా నా బ్యూటీ సీక్రెట్ చెప్పమని. బ్యూటీ రహస్యం ఏంటి? మీరు మీ రహస్యం చెప్పండి, నేను నా రహస్యం చెప్తాను. ఆవిడ ఏదో మోమోటానికి ఏదో అడిగింది లేవే. మా అమ్మ టంకేం అడగలేదు. నిజంగా అడిగింది ఆవిడ. అమ్మ నువ్వు అందంగా ఉన్నావు, ఏం వాడేస్తున్నావు అమ్మా అని. నమ్మాలి కదే, వాళ్ళు ఏదో ఇంటికి వచ్చారు కాబట్టి ఏదో అనిసారు నీకు కాంప్లిమెంట్ ఇవ్వాలని. నిషా, పెళ్లికి ముందు మగాడు అందం చూస్తాడు, పెళ్ళైన తర్వాత మొగుడు మనసు చూస్తాడు. నువ్వు ఎలా తయారైనా మాకు ఒకటే, నువ్వు ఎప్పుడు మారవు, మాకు ఎప్పుడు ఒకేలాగా ఉంటావు. అర్థమైందా? బానే ఉంది. ఏదో బర్త్డే లంచ్ ఉంది, వెళ్ళాలన్నావు. నేను ఇలాగే వెళ్తున్నా. నైటీలో వస్తావు లంచ్కి? అవును. బుర్రగడ్డ పని చేయట్లేదు ఏంటి? ఏమైంది? ఏంటో నీ బాధ? పొద్దున్న అన్నా ఒక శరత్, మేము అందరం చూడడం మనసు చూస్తామని. లెట్స్ గో. సరే పద. హలో, ఏంటి లెట్స్ గో అంటే? పద. నేను తీసుకెళ్ళిపోతా. నీకు ప్రాబ్లం లేకపోతే నాకేంటి ప్రాబ్లం? నిజంగా వెళ్ళిపోతున్నావు ఏంటి? వచ్చే బట్టలు మార్చుకుని వస్తాను, ఆగో. హలో రా, ఇలాగరా. ఊరికే నువ్వు రా, ఇలాగరా. నువ్వు పోతా. నా దగ్గర నాటకాలు బట్టలు మాకు ఆగు షరత్, మార్చుకొని వస్తాను. శరత్ దగ్గర చూపించుక. ఏమైందిరా, ఎందుకు రమ్మన్నారా? మా స్కూల్ వాళ్ళు సమ్మర్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తారు మమ్మీ. ఎక్కడికే? థాయిలాండ్. థాయిలాండ్ స్కూల్ ట్రిప్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ మమ్మీ, వెళ్తాను మమ్మీ. లాస్ట్ ఇయర్ 12th వచ్చాను. సరే, డాడీకి తెలిస్తే పిచ్చెక్కిపోతారే. తెలుసు కదా హర్షిక, నాకు డాడీకి ఎంత పేచీ అవుతుందో బ్యాంకాక్ గురించి. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఏదో ఒకటి చేయి మమ్మీ. ఏం చేయమంటావే నా మోహన్? కన్విన్స్ చేయి మమ్మీ. ఓకే, డాడీకి ఏం చెప్పి ఒప్పించాలో నాకు తెలుసు. మనం ఇంకో ట్రిప్, కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రిప్ సెట్ చేద్దాం. అప్పుడు ఈ ట్రిప్కి ఒప్పేసుకుంటారు. ఏ ట్రిప్ ప్లాన్ చేద్దాం? ఏదో బీటీఎస్ కాన్సర్ట్ ఏదో అంటున్నావు కదా, దాని గురించి మాట్లాడదాం. ఓకే, పావుబాజీ రెడీ అయిపోయింది, అక్కడ మాట్లాడదాం. హలో, జాగ్రత్త, దొరికిపోయావు అనుకో అక్కడ. అసలు డాల్ఫిన్. డాల్ఫిన్నా? డాల్ఫిన్ వెరీ ఇంటెలిజెంట్ రా బాబు, పట్టేస్తారు వెంటనే, చచ్చిపోవాలి అప్పుడు. బో ఏంటి పావుబాజీ చేసావేంటి బాబు? అడిగింది ఆర్డర్ పెట్టమని, ఆర్డర్ పెట్టడం ఎందుక నేనే చేసా. ఇది మంచి హెల్దీ ఫుడ్ తినొచ్చు కదరా. దీనికన్నా ఇంక హెల్దీ ఫుడ్ ఏమైనా ఉంటారు శరత్? ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి తెలుసా ఇందులోని? ఎలా ఉందిరా? ఇది బాగుందా బయట ఇది బాగుందా? బయటదేమో. నువ్వేంటి వింటర్ అయిపోయిన వింటర్ డ్రెస్ వేసావు? చిన్న పానీపూరి బండి పెట్టి వచ్చేవారా మమ్మీ? పట్టాయి చాట్ దహీ ప్రింట్. వాడే నా రెగ్యులర్ కస్టమర్. ఏదో మిస్ అయింది, టేస్ట్ మిస్ అయిందిరా. టేస్ట్ కాదు, ప్రేమ మిస్ అయింది. ప్రేమ. ఇద్దరు కాదు కానీ నీకు తెలుసు కదా హర్షికకి కొరియన్ బ్యాండ్ బీటీఎస్ ఉంది కదా, అది ఇష్టం అని తెలుసు కదా. అయితే మరి 4-5 years నుంచి లైవ్ షోస్ ఏం చేయలేదు, సో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే మంచిది. వెళ్ళి చూడడానికి ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కొరియా? అవునా, కాకినాడ వస్తున్నారా? ఎలాంటి కాకినాడకి నో ప్రాబ్లం. డాడీ కొరియా. సౌత్ కొరియా సోల్. అదేనరా, వాళ్ళు కొరియన్స్ కదా. కొరియన్సే కొరియాలో చేస్తున్నారు. కొరియాలో చేస్తున్నారు. సరే వాళ్ళు చేసుకొని మనకెందుకు? దానికి చూడడానికి ఇంట్రెస్ట్ అలా ఎప్పటి నుంచో అడుగుతుంది, 2-3 years నుంచి. వాళ్ళు స్టార్ట్ చేస్తే వెళ్తానని. నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. జోక్ చేస్తున్నారా? లేదు, సీరియస్ గానే. నాకు ఎప్పటి నుంచి అల్లాలందిరా మూడు మీదకి. మా అడుగుతున్నాను ఇలా మస్కిని పట్టుకెళ్ళమని, పట్టుకెళ్ళట్లేదు.
మా శరత్ సీరియస్గా మాట్లాడుతున్నాను శరత్, జోక్లే ఎక్కువ. నేను సీరియస్గానే అంటున్నాను రా. నాకు కూడా మూడు మీదకి వెళ్ళాలని ఉంది. అక్కడ జాగాలు అమ్ముతున్నారు, అక్కడ కొనుక్కుందాం, తక్కువ రేట్లో వస్తున్నాయి. సరే శరత్, మేము కొరియాకి వెళ్తా, నువ్వు మూన్కి వెళ్ళు, వాడిని కూడా తీసుకెళ్ళు. అసలు మీరు ఏమనుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. మొన్న నుంచి కుక్కలకి పంచభక్షం చేయమన్నారు, ఇప్పుడు నుంచి కొరియా వెళ్ళిపోతారు అంటున్నారు బీటీఎస్ చూడడానికి. దానికంటే బుర్రలేదు. నీకేమైంది? నీకు బుర్ర పని చేయట్లేదు ఏంటి? దానికి ఎప్పుడో ప్రామిస్ చేశాను శరత్ తీసుకెళ్తానని, వాళ్ళు స్టార్ట్ చేస్తే. నన్ను ఎందుకు అడుగుతున్నావు? అయితే వెళ్ళిపోండి ఇద్దరు. అదే ప్లాన్. ఓ అంత ప్లాన్లు వేస్తారా? సౌత్ కొరియా కాదు, నార్త్ కొరియా వెళ్ళిపోండి, ఇద్దరు వస్తుంది. ఒక కోరిక కోరండి డాడీ, అదొక్కటే, ఇంకేం అడగను. నేను మీతో కూర్చొని తిన్నప్పుడల్లా ఎదురు పెడతారు ఫిట్టింగ్ నాకు. కొరియా అటు కొరియా కరిసిగలను ఒక ఒక్కల్ని కొరియా అంటే. మమ్మీ అయితే నా డాడీని బ్యాంకాక్ పంపించి మీరు వెళ్ళిపోండి, కొరియా వెళ్ళిపోండి. నేను ఎవడు అడిగాడరా? నేను ఎవడు సలహా అడిగాడా? ఇచ్చాడు కదా. చెట్లు డబ్బులు కాస్తాయి అనుకుంటున్నారేంటి? సరిగ్గా చెప్పు శరత్, చెట్లు డబ్బులు కాయవు, డబ్బులు చెట్లు కాస్తాయి. అర్థమైంది కదా మీకు? నీకు ఇంకా పోయినా డాడీ ఒప్పుకునే వాళ్ళు నేను తిన్నాను మమ్మీ. తిండి మీద అలక్కరా. మమ్మీ మొత్తం తినేసిపోతుందండి. నాటకాలు. అదేరా, కూర్మనపాలెం దగ్గర లిటిగేషన్లో ఉన్న సైట్ ఉంది కదా, అది క్లియర్ అయిపోయింది. డాడీ అమ్మేశారు దాన్ని. సో అది ఆ డబ్బులు మా అక్కకి నాకు సగం సగం ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. యా, శరత్కి సర్ప్రైజ్ కింద ఉంచుతాం అనుకుంటున్నాను. సర్ప్రైజ్ ఫీల్ అవుతాడేమో కదా. అంటే కోటి కొండ మీద కోతినైనా తీసుకొస్తాలే. మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. నేను ఎప్పుడు ఒకలాగే ఉంటాను కదా. ఇందాక చిరాకులో ఉన్నావు కదా కొరియా గురించి మాట్లాడితే. ఇంకా అలాగే ఉండిపోలా? నీకు అలవాటే కదే. ఐఎమ్ ఫుల్ కుష్. ఏమో అయిపోయిందా? ఏంటి అదే మాట్లాడుతున్నావు అయిపోయిందా అని. నాకేం చెప్పాలా? ఏం చెప్పమంటావు? ఓకే, సర్ప్రైజ్. లెట్ ఇట్ బి సర్ప్రైజ్. ఏం మాట్లాడుతున్నావు? ఈ సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. మమ్మీ రేపు లాస్ట్ డే. ఏం చేయమంటావురా? తెచ్చిపోయారేట అప్పుడే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తిన్నాను, తినేస్తున్నావు. మానేనా తిన్నాం. మానేడు ఎందుకులే, తినడమే కావాలి. ఎందుకు ఆపేస్తావు? రాత్రి అంత కదా, ఒప్పుకున్నంత వరకు తిన్నాని అంటాము, చేసేస్తావా? ఒప్పుకుంటావు ఇప్పుడు? యా, కానీ కాన్సర్ట్ టికెట్స్ కావాలి కదా. నువ్వు షూరా? యా. కళ ఏమైనా వచ్చిందా రాత్ర? నీ ప్రాబ్లం ఏంట్రా? చూసి పంపిస్తాను డాడీ. మమ్మీ డాడీ ఏంటి మమ్మీ అంత షాక్ ఇచ్చారు? నాకు అది అర్థం కావట్లేదు రాశిక. నేను అంత పెద్ద సీన్ చేశారు రాత్ర. అన్నేసి మాట్లాడినా రాత్రి కూడా నన్ను తిట్టారు, నువ్వు భోజనం చేయకుండా పడుకుంటావని. ఎలా మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం? నా ప్లాన్ ఇలా రివర్స్ కొడుతుంది అనుకోలేదురా. సో మీ డాడీ దీనికి ఒప్పుకోవడానికే పెద్ద మిరాకిల్ రా. అసలు ఏదో జరిగింది, డెఫినెట్గా ఏదో జరిగింది. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏదో ఒకటి చేయి మమ్మీ, వెళ్ళాలి మమ్మీ నేను. నాకు అర్థమైందిరా, చెప్తాను ఏదో ఒకటి. పదా రెడీ అవ్వు స్కూల్కి. హలో, ఏమైంది? సడన్ గా ఎలా ఒప్పుకున్నావు? రాత్రి అన్నేసి మాట్లాడినావు, అసలు తిట్టావు. నీ బాధ అంటే అడుగుతున్నాను, సడన్ గా వాట్ చేంజ్ యువర్ మైండ్ అని. నాకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం ఏంటో. ప్రాబ్లం కాదబ్బా, నిన్న రాత్రి అంత రియాక్ట్ అయ్యావు కదా. ఓకే పాప, దానికి ఎప్పటి నుంచో చిరుకాల కోరిక అన్న అంటున్నావు. అలాంటి కోరికను ఎలా కాపుతాను? బోల్డ్ ఖర్చు అన్నావు కదా శరత్. నువ్వు పాప వెళ్తారు కదా, బయట వాళ్ళ మీద ఖర్చు పెట్టట్లేదు కదా. ఓకే వెళ్ళండి. నాకేదో కొడుతుంది శరత్. సరే వెళ్ళొద్దే, ఓకేనా? వెళ్ళొద్దు మాని. అబ్బా వెళ్తానులే అంటే సడన్ గా ఓవర్ నైట్ లో ఏం మార్చావు అంటున్నా. నువ్వు ఒప్పుకున్నావు అంటే నాకు ఏదో అయిపోతుంది శరత్. నా సబ్ కాన్షియస్ ఒప్పుకోవట్లేదు, ఏదో తేడా కొడుతుంది. సబ్ కాన్షియస్ ఒకటి ఉంది లోపల, ఇప్పుడప్పుడు బయటకు వస్తుంది. అదే ప్రాబ్లం. చెప్పు ఏమైందో. నిజమేనరా, వెళ్ళండి సరదాగా. నువ్వేం చెప్పాలి నాకు? నేనేం చెప్పాలి? అడుగుతున్నా, నువ్వేం మాట్లాడాలా నాతో అని? ఏం లేదే. ఏం మాట్లాడవా? ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. ఏంటి గెటప్? అర్థం అవ్వలేదా? తెలియకుండానే కొరియా వెళ్ళిపోతారా మీరు? ఇవా కొరియా బట్టలు. లంగాన్ని కట్ చేసి మధ్యలో కుడితే అదే కొరియా ప్యాంట్.
అందుక నా క్రీమ్ కలర్ లంగా కనిపించలేదు. చూస్తున్నాను ఎక్కడ పోయిందా అని నిన్నటి నుంచి. తగ్గించు. నువ్వు సౌత్ కొరియా వద్దు శరత్, నార్త్ కొరియా వెళ్ళిపో. అచ్చం కిమ్లో ఉన్నావు. కిమ్మితో పెట్టుకోక కైమా చేసేస్తాడు. ఆయన నువ్వెందుకు కొరియా బట్టలు వేసావు? ఏంటి మీరు కొరియా వెళ్తే నేను కాశీ వెళ్తానా? నేను కొరియా వస్తా. కొరియా జీ జీ. ఓ ఏమిటే మొహంలో ఉత్సాహం లేదు, నిరుత్సాహం ఉంది. హలో, ఆఫీస్కి మట్టుకు ఇలా వెళ్ళకే. ఏ ఆఫీస్ బయట చాలా కుక్కలు ఉన్నాయి, భయపడి కరిసేయగలవు. ప్లీజ్ బట్టలు మార్చవా? అంటే కొరియన్స్ ఇండియా వస్తే వీధి కుక్కలు కరిచేస్తాయి అంటున్నావు నువ్వు? ప్లీజ్. హాయిగా ఉన్నావు. నేను లాయిస్తాను. నేను బయటకు వెళ్తున్నాను కొంతసేపటికి. మీ అమ్మాళ్ళ ఇంటికా? నీకెలా తెలుసు? నాకు తెలుసులే. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళి పట్టుకొచ్చి. ఏం పట్టుకొచ్చి వెళ్ళి? గుడ్ మార్నింగ్ సార్. స్వరు, సార్ మీ ఏరియా సైడ్ ల్యాండ్ రేట్లు ఎలాగున్నాయి? ల్యాండ్ రేట్స్ బాగానే ఉంటాయి సార్, పర్లేదు కొనియచ్చు. బాగున్నాయా బాగలేదు అడగట్లేదు, ఎంత ఉన్నాయని అడుగుతున్నాను. అంత అంటే ఇప్పుడు ఎకరం ఒక 5-6 కోట్లు ఉంది సార్. హైవే పక్కనైతే? హైవే పక్కనే ఉంది సార్, ఇంకో 1 కోటి ఎక్స్ట్రా అవుద్ది అంతే. సరే సార్ అయితే మనదో చిన్న బిట్ ఉంది, చూస్తారు ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఏంటి? లేదు సార్, ఫ్రెండ్ది మన వాళ్ళదే. ఏం వద్దు, నేను మామూలుగా అడిగాను. నువ్వు ఇక్కడ అమ్మికి నాకేమిటి, ఓకేనా? సార్ మనకు మంచి రేట్ వస్తుంది సార్ అది. ఓరా బాబు, నేను అవసరంగా అడిగినట్టు ఉన్నాను రా బాబు. అంటే అలాగని నేనేం కొన్నాను రా, మామూలుగా రేట్ల కోసం అడిగాను. సార్ మీరు కొనాలన్నప్పుడు నాకే చెప్పండి సార్, మీరు ఎవరికి చెప్పకండి. మంచి రేట్ ఇప్పిస్తాను సార్ మీకు. అయిపోయిందా? క్వాలిటీ చెక్ అయిపోయిందా? అయిపోద్ది సార్. అది వెళ్ళి చేయి ముందు వెళ్ళు. సార్ నాకు చెప్పండి సార్. 6-7 కోట్లు అంటే మనకి అట్లీస్ట్ సగం వచ్చినా సరే ఒక 3-4 కోట్లు వచ్చేస్తుంది. సూపర్. హలో, కొత్త మోడల్స్ ఏం వచ్చాయండి? ఈ ఎస్ క్లాస్ ఏమైనా టెస్ట్ డ్రైవ్ కూడా పంపిస్తారా నాకు? వినీత్, మొన్న ఏదో విల్లా సేల్కి వచ్చింది అన్నావు కదా, ఇంకా ఉందా? ఏం లేదు, మనకు ఒక అమౌంట్ వస్తుంది, ఇన్వెస్ట్ చేద్దామని. ముందు విల్లా ఇంపార్టెంట్, తర్వాత కార్ చూద్దాంలే. ఎంత క్యాష్లో ఇస్తారా వైట్ ఇస్తారా? వైట్ అయితే పర్లేదు, మళ్ళీ క్యాష్ అయితే ప్రాబ్లం మనకి. ఈసారి డబ్బులు వస్తుంటే ఏదోలా ఉంది. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వే నువ్వా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వే నువ్వా. హాయ్. వచ్చిందా బ్యాగ్? ఏం బ్యాగ్? ఏంటి ఇంకా చెప్పా నాకు? దేని గురించి చెప్పమంటున్నావు శరత్? పొద్దున్న నుంచి బ్యాగ్ బ్యాగ్. ఇంకా సర్ప్రైజ్ చేస్తావా నాకు? చెప్పుసి. దేని గురించి మాట్లాడుతున్నావు శరత్? బ్యాగ్ గురించి. బ్యాగ్వతి, నేను విన్నానే, నువ్వు ఫోన్ మాట్లాడడం అంతా విన్నాను. మన కొత్త కారు, కొత్త విల్లా. టటడాయ్. ఆ ఫోన్ కాల్తో కొత్త కారు, కొత్త విల్లావా? కాదు, బ్యాగ్తో. నాకు అర్థం కాలేదు సార్. ఓపెన్ చేయనా? చెయ్యు. నువ్వేంటి అంత నార్మల్గా ఉన్నావేంటి? ఇంకెలా ఉండమంటావు? ఏంటనుకుంటున్నావు? ఏముందనుకున్నావు అందులో? ఓ, ఇది బట్టల బ్యాగా? బాగా పాత బట్టలు ఉంటే సర్దుతున్నానే బ్యాగ్. నేను ఆల్రెడీ మమ్మీ వాళ్ళు క్యాష్ పంపించారేమో అనుకున్నాను నేను. మమ్మీ వాళ్ళు ఏ క్యాష్ పంపిస్తారు? అబ్బా నిషా, నువ్వు మరీ నాకు తెలుసులేరా. నాకు తెలుసు, నువ్వు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నావు, నాకు తెలుసు. నేను సర్ప్రైజ్? నేను విన్నాను రా. నువ్వేమన్నావు చెప్పు. ఆ లిటికేషన్లో సైట్ క్లియర్ అయిపోయింది, డాడీ అమ్మేశారు, డబ్బులే వచ్చాయి, మనకి ఇస్తా అన్నారంటే కదా. పెళ్ళి నుంచి ఎప్పుడు ఇవ్వలేదు, అందుకు పెద్ద అమౌంట్ ఇద్దాము. ఈ డాడీ సో నైస్. నాకు తెలుసు మీ డాడీ మన గురించి ఎప్పుడు ఆలోచిస్తారు. తెలుసురా, నువ్వు నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హలో 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 శరత్, ఇట్ వాస్ నాట్ అ ఫోన్ కాన్వర్సేషన్. అదేదో రేపు ఎల్లుండో షూట్ ఏదో ఉంటే డైలాగ్ లేవో పంపించారు, రిహార్స్ చేసుకుంటున్నాను. అదేరా, కూర్మనపాలెం దగ్గర లిటిగేషన్లో ఉన్న సైట్ ఉంది కదా, అది క్లియర్ అయిపోయింది, డాడీ అమ్మేశారు దాన్ని. సో అది ఆ డబ్బులు మా అక్కకి నాకు సగం సగం ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. కంటి ముందు నా
నాటకమమ్మా. ఎవరు షూటు? వెబ్ ఛానల్ వాళ్ళు ఏదో అడిగారు కదా షూట్ కోసం. ఏది సైట్ అమ్మడం, ఆ, డబ్బులు రావడం, మా ఆయనకి ఇస్తానడం, స్క్రిప్ట్ అది. ఇంకేమనుకున్నావు? కంటి ముందు నాటకమమ్మా, ఓ మట్టి బొమ్మ నీ వెంట ఎవరు రారమ్మా. ఒక మాట అడగాలి కదే ఎక్సైట్ అవ్వకముందు. నిజంగానా? ఆ, సర్ప్రైజ్ ఏం కాదు కదా? నా గుండె చల్లగా అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు శరత్? అంత పెద్ద న్యూస్ ఉండి నీకు చెప్పనా? సర్ప్రైజ్ ఎందుకు పెడతానే? పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, ఈ ఇల్లు స్థిరము కదమ్మా, ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా. హలో, కొరియా గిడియా ఏం లేదు, ఇంట్లో కూర్చొని చదువుకో. అర్థమైందా? ఎందుకు? నో అని చెప్పాను అంతే. చదువు ఇంట్లో కూర్చొని. నీకేమైంది సడన్ గా? వద్దని చెప్పాను కొరియా, నేనే కదా వస్తాను చెప్పాను. ఇప్పుడు నేనే ఏమో చెప్తున్నాను. ఆడుకుంటున్నాను తన ఫీలింగ్స్ తో. అంతే, కొరియా లేదు, గిరియా లేదు. ఎందుకు? నా ఇష్టం. ఏమైంది మమ్మీ? నాకేం తెలుసురా, సడన్ గా అతని మూడ్లు ఎలా మారుతున్నాయో నాకు అర్థం కావట్లేదు పొద్దున్నుంచి. ఏమైంది? ఏంటి ఆ చూపేంటి? పెద్ద ఎర్రిపప్పని చేసావు నన్ను నువ్వు. ఏం చేసావు? అంతే, వెళ్ళి చదువుకో. ట్రిప్పు లేదు, గిప్పు లేదు, లోపలికి వెళ్ళు. ఏంటి మమ్మీ? అదేం శరత్, నీకు వద్దు కదా ఎవరిచ్చింది నువ్వు? ఓహో, లోపల నీకు కూడా ఆశ ఉందన్నమాట. మిగతా వాళ్ళలాగే చెప్పుకోవడానికి మటు చెప్పుకుంటావు, నాకు ఎవరు ఇచ్చింది వద్దు, నేను తీసుకోను ఇదంతానని. కొరియా వెళ్ళడానికి ఆధార్ కార్డు చూపిస్తే వెళ్ళిపోవచ్చా ఫ్రీగా? పాస్పోర్ట్ ఉంది కదా. కొరియా వెళ్ళడానికి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీయా ఫ్లైట్లోనే ఏమైనా? నెక్స్ట్ ఎలక్షన్స్లో పెట్టమని చెప్దాం, లేడీస్కి ఫ్రీ ఫ్లైట్ అని. ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కిపోండి ఇద్దరు. కాకపోతే ఏం మాట్లాడుతున్నావు శరత్? కొరియా వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు? మన పొద్దున్న ఏం ప్రాబ్లం లేదు, నేను ఖర్చు పెడతానన్నావు కదా. కరెక్టే. అది కామ్ అప్పుడు ఉంది. అప్పుడు ఏవో డబ్బులు వస్తాయి అనుకున్నాను, ఇప్పుడు రావని తెలిసింది. ఇంకా ఎలాగ పంపిస్తాను? కొరియా శరత్, కొరియా ట్రిప్ క్యాన్సిల్ చేసేద్దాం, నేను వెళ్ళను. అట్లీస్ట్ స్కూల్ వాళ్ళు థాయిలాండ్ పట్టుకెళ్తున్నారంట. ఇక్కడికే? థాయిలాండ్. దాంట్లో థాయిలాండా? పంపివా ప్లీజ్, మనం ఎలాగో ఆ టైంలో పిల్లలకి థాయిలాండ్ ఏమిట్రా? లాస్ట్ ఢిల్లీకి పట్టుకెళ్ళారు కదా. ఢిల్లీ అంటే ఆ తాజ్ మహల్ అవన్నీ చూపించారు. థాయిలాండ్లో ఏం చూపిస్తారు? బుద్ధ టెంపుల్స్ ఉన్నాయి కదా. ఓ, వాళ్ళకి బుద్ధ టెంపుల్స్ కానీ చూపిస్తారా? నాకు చూపించరా? ఇప్పుడు నీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నావు? నన్ను ఆపేస్తున్నావు కదే, నీ కూతురు పంపించిన రెడీ అయిపోతున్నావు నువ్వు. చెట్టంత మొగుడు నన్ను పంపించావు. ప్రతిసారి 12th క్లాస్ అమ్మాయి దానికి పంపించేస్తాను అంటున్నావు థాయిలాండ్. సారీ, నీ బ్యాంకాక్ గోలేనా? నేను ఫ్రెండ్స్తో వెళ్తాను డాడీ. ఫ్రెండ్స్, టీచర్లు, ప్రిన్సిపల్ అందరూ ఉంటారు శరత్. పంపించచ్చు కదా, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. కొరియా ట్రిప్ మానేసుకుందాం. ఇవేవి చిన్న చిన్న వాటితో రావట్లేదు మీరు. డాడీ, నీకు చిన్నప్పుడు స్కూల్ వాళ్ళు ట్రిప్ వేసినప్పుడు నాన్నమ్మ తాతయ్య పంపించకపోతే ఎంత బాధపడ్డావో తెలుసు కదా. హలో, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అరకు వెళ్ళడానికి కోసం 6 రోజులు ఏడిచాను. బా, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు కదా శరత్. ఏంటి వేర్రా? రోజులు మారే కదా. రోజులు మారడం ఏంటి? అవే రోజులు, అదే ఆదివారం, అదే సోమవారం, అదే మంగళవారం. అబ్బా, వారంలో రోజులు కాదు, ఆ, జనరేషన్. మనం మారే అనుకుంటే మారుతాయి, మనం మరబట్టి ఉంటాయి ఏవైనా. అసలు నువ్వు ఎలాగ ఎంకరేజ్ చేస్తావు నాకు అర్థం నేను అవట్లేదు. ఎంకరేజ్ కాదు పాప, రిక్వెస్ట్ చేసింది. మై నెక్స్ట్ ఇయర్ ఇంకా కాలేజ్ ఆ పిల్లలు ఎవరు ఉండరు. షీ రెస్పాన్సిబుల్ గర్ల్ కూడా. ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ వీక్ డబ్బులు ఎంత కట్టాలి? 50,000. నేను అమ్మ కూడా రావచ్చా? మమ్మీ ఒప్పుకోదు కదా నేను ఉంటాను. అందరూ వెళ్ళిపోవచ్చు కదా, ఫ్యామిలీ అంతాను. డాడీ, స్కూల్ వెళ్తే నువ్వేమో చేస్తావు డాడీ? మేము వేరేగా వస్తాంలే, నువ్వు ముందు సీట్లో ఉంటావు, వెనక సీట్లో కూర్చుంటావు. నేను వెళ్ళైతే మాని మమ్మీ. బా, మంది తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదో లాస్ట్ డే ఉంది, ఏంటి లాస్ట్ డే? రేపు చెప్పాలి, పేరు ఇవ్వాలి. ఓ, ఈ రోజు చెప్పి రేపే లాస్ట్ డేయా? 1 వీక్ నుంచి పిచ్చకపోతుంది పాపం. నేను ఇది ఓ, తీసుకురాలేదు. మరి కొరియా గురించి ఎందుకు వచ్చింది డిస్కషన్? అది డెవలప్మెంట్ అయిపోయాను శరత. BTS కాన్సర్ట్ పెట్టినప్పటి నుంచి అలాగో నువ్వు కొరియా ఒప్పుకోవాలని చెప్పి థాయిలాండ్కి. మీలాంటి తల్లి ఉండాలి అందరికీను. నువ్వేంచి హీరోయిన్, నేనుంచి విలన్ అయిపోతాను. ఒప్పుకుంటావు లేదా? హీరో అవుతావు కదా శరత్. సరే, థ్యాంక్ యూ డాడీ. చి ఏదేదో అనేసుకున్నాను. గడిది గుడ్డు. ఒక్క రోజులో అంత ఎక్సైట్ అయిపోయాను. డాడీ, డాడీ కన్ఫర్మ్ కదా ట్రిప్కి పేరు ఇచ్చచ్చు కదా? థ్యాంక్ యూ డాడీ.
రాశిక మా ఒప్పుకున్నాం, వాళ్ళు ట్రిప్ క్యాన్సిల్ చేస్తే మేము మటుకు ఏం చేస్తాం రా. ఓకే, ఇంకేమైనా ట్రిప్ వేస్తారేమో, వెయిట్ చేద్దాం. ఓకే, ఐ నో డిసప్పాయింటెడ్. ఏమైంది? స్కూల్ వాళ్ళు ట్రిప్ క్యాన్సిల్ చేసేసారు. అవునా? ఏవో చాలా మంది పేరెంట్స్ చాలా మెయిల్స్ పెట్టారంట. ఏంటని? స్కూల్ ట్రిప్కి థైలాండ్ పట్టుకెళ్తారు అని, అందుకు థైలాండ్ ట్రిప్ క్యాన్సిల్ చేస్తారు. అవునా? అది బాధపడుతుంది అది. సర్లే, నెక్స్ట్ టైం ఇంకేదైనా ట్రిప్ వేస్తే వెళ్ళొచ్చు కదరా. ఇంకా నీ హస్తం ఏమైనా ఉందా శరత్? నష్టము, సైకిల్, ఫ్యాను, గ్లాసు అవేం లేవు. నువ్వేం చేసా నాకు తెలియదు, కానీ నీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మటుకు శరత్ నీకు చెప్తాను. ఎటు చెప్తా? నాకు నీలాంటి గేమ్స్ రావు. కొరియా అని చెప్పేసి థాయిలాండ్ ప్లాన్ చేయడం. అదే అదే ఏదో ఉంది, చెప్తాను. డౌట్ కొడుతుంది. నా పుణ్యభూమి, నా పుణ్యభూమి. నేను మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు? అది బాధపడుతుంది, మాట్లాడుతున్నాను దాంతో. ఓ, నువ్వు అలాగా మాట్లాడలేదు కదా, నేనేం మాట్లాడతాను? ఓదార్చొచ్చు కదా, పాప ఫీల్ అవుతుంది. ఊరుకో అమ్మ బుజ్జి, మళ్ళీ ట్రిప్ వేస్తే వెళ్ళొచ్చులేరా చిన్ని, ఊరుకో అమ్మా. ఏడు ప్రాణి వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది తెలుసా, నువ్వు అలా ఓదారిస్తున్నావు. నన్ను ఆధారిస్తే ఇలాగా చేస్తాను. వద్దులే, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు సడన్గా? చూడండి నాటకాలు వస్తున్నావు ఏంటి? వెళ్తున్నాను కదా వారానికి అప్పుడప్పుడు. అలాగా వారానికి అప్పుడప్పుడు కాదు, 2 నెలలకు ఒకసారి వెళ్తున్నావు. అది కూడా 1 కిలోమీటర్ వెళ్ళి వచ్చేస్తున్నావు. రావు వెనకాల కొలబద్ద పట్టుకుని కొలుద్దు ఎంత నడుస్తున్నాను. అదంతా ఆపు శరత్. నీ ఇన్వాల్వ్మెంట్ లేదా క్యాన్సిల్ చేసినందుకు? నా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? నాకు డౌట్ కొడుతుంది అంటున్నాను కదా, అందుకు అడుగుతున్నావు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. దాని ముందు అలాగే మాట్లాడే. ఉందా? ఏంట్రా చిన్ని, నువ్వంత హార్ష్గా మాట్లాడు. నువ్వు అలా మాట్లాడతావేంట్రా? మమ్మీ ఏంటి నన్ను ఆట పట్టిస్తుంది. నేను వెళ్ళమని చెప్పాను కదా, నేను వద్దన్నానా? నువ్వు వెళ్ళమన్నావు అనే షాక్. చిచ్చి, ఇలాగా అనుమానిస్తారు అనుకోలేదు నన్ను. నీకు పంపించుకుంటుంటే గొడవే లేదు. అందుకే వినాయక చవితి అయినప్పుడు కథ పూర్తిగా వినాలంటారు. నేను ప్రాబ్లం ఇప్పుడు మధ్యలో లేచిపోయి ఉంటాను. ఈరోజు మీ దగ్గర నుంచి నీలాపనిందులన్నీ మోస్తున్నాను నేను. ఇందులో బ్లూ నిందాస్. మీరు వచ్చింది మాట్లాడేస్తావే సడన్ గా. పేరెంట్స్ ఎందుకే మెయిల్స్ పెడతారు? ఇలా అడిగే పేరెంట్స్ని ఎవరు మెయిల్ చేస్తారో ఇలా అడగండి, నన్ను అడుగుతారేంటి మీరు? అదే స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు? అది ఎవరి దగ్గర నుంచి మెయిల్స్ వచ్చాయేంటి చూడడానికి. ఐ యూస్ దట్ జాబ్లెస్? నాట్ జాబ్లెస్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఏమైంది అన్నది. చెప్పారు కదా ఎవరైనా థాయిలాండ్ వెళ్తారేటని. ఏదో నువ్వు చెప్పినట్టు చెప్తున్నావు, అక్కడ ఈమెయిల్లో ఏముందో. నువ్వు నీ ఎతో తెలివితేటలు నా దగ్గర చూపించుక, ఓకేనా? అయినా ప్లీజ్ నా బుర్రపాటు చేయకండి, నాకు టైం అయిపోతుంది, నేను జాబ్కి వెళ్ళాలి. 10 నిమిషాలు వచ్చేస్తారు, చూసుకో. అదే చటప్. ఏంటి ఇద్దరు రా మీద పడ్డారు? వస్తారా జాబ్కి? రండి. మేమేం రావు. మరి ఏంటి అయితే మీ ప్రాబ్లం ఏంటి? సిల్లింగ్ పెట్టేస్తున్నావు ఏంటి అలా చూస్తున్నావు? అంత టాలెంట్ లేదులే నాకు. లక్కీగా దేవుడు అది ఇవ్వలేదు. శరత్, దీని ఫ్రెండ్స్తో మాట్లాడింది, వాళ్ళందరూ ఒప్పుకున్నారు పేరెంట్స్. సో వాళ్ళెవరూ పెట్టలేదు మెయిల్ డెఫినెట్గా. ఇంకెవరు పెట్టుంటారు? ఢిల్లీ ఏ మీట్ అవుతుంది, అక్కడికి సుందర్ పిచ్చే వచ్చాడు. ఒకసారి వెళ్ళి కలండి, కలిస్తే మీకు జీమెయిల్కి యాక్సెస్ ఇస్తాడు. వెళ్ళి చూడండి జీమెయిల్ లోపలికి వెళ్ళి ఎవరెవరు మెయిల్ పెట్టారు, ఏం చేశారో. ఎందుకు అంతెందుకు, నీ ఈమెయిల్లోకి వెళ్తే తెలిసిపోతుంది కదా నువ్వు తీసుకో, పెట్టావా. నా ఈమెయిల్స్ నీకు అన్ని యాక్సెస్ ఉన్నాయి కదా. నిషా, నిజంగా అంటే నువ్వు నన్ను అనుమానిస్తే మాత్రం నా మీద నాకే అసహ్యం వేస్తుంది అయ్యో, తెలుసా? నిన్ను అనుమానిస్తున్నట్టు కాదు శరత్ ఇక్కడ. మరి ఎవరిని? అసలు ఎవ్వరు ఆ ఈమెయిల్ పెట్టారు అన్నది ఏమో ట్రిప్కి రాని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు కొంతమంది, వాళ్ళు ఏమైనా పెట్టుంటారేమో కదరా. అందరూ వచ్చేస్తున్నారు క్లాస్ అంతాను. మరీ చెప్పేస్తా. పోన్లో ఇంకో ట్రిప్ వేస్తారు కదమ్మా. అదే ఇంకెప్పుడు వేస్తారు? కర్నూలులో వరంగల్లో పట్టుకెళ్తాన్నారు కదా 1000 స్తంభాల గుడికి. థాయిలాండ్ మరి వరంగల్ వెళ్ళాలా? థాయిలాండ్ వెళ్ళి బుద్ధుడు గుళ్ళు చూస్తారన్నారు, వరంగల్ 1000 స్తంభాలు కూడా చూడండి. మన లోకల్ టూరిజంని ఎంకరేజ్ చేయండి. మా డాడీ ఎందుకు బ్యాంకాక్
చేస్తారు. అందుకేనేమోరా నాకు ప్రకృతి అనుకూలించట్లేదు, ఏదో విధంగా నాపేస్తుంది అమ్మ రూపంలో. అబ్బా అదంతా కాదు శరత్, ఒకసారి నువ్వు చెక్ చేయొచ్చు కదా ఎవరు పెట్టారో ఈమెయిల్స్. సరే టిఫిన్ రెడీ చేయి. ఏం టిఫిన్ కావాలి? పూరి కూర. ఎందుకు వెళ్ళడం, ఎందుకు తినడం? మమ్మీ నాకు ఎందుకో డాడీ పైన డౌట్ కొడుతుంది మమ్మీ. నాకు అదే డౌట్ ఉంది రాశిక. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళకముందు ఒప్పుకున్నారా, మధ్యాహ్నం తిరిగి వచ్చేపాటికి మొత్తం మారిపోయింది సీన్ అంతా. అంటే ఆ 3-4 అవర్స్లో ఏదో జరిగింది హర్షిక. మమ్మీ ఆఫీస్లో సీసీటీవీ ఉండదు కదా. కరెక్ట్, ఇంటెలిజెంట్ గర్ల్. సాగర్ మన దగ్గర టెస్టింగ్ ఈమెయిల్స్ ఉంటాయి కదా, ఆ ఈమెయిల్స్ నుంచి ఈ ఈమెయిల్కి మెయిల్స్ పెట్టాలి. ఆల్రెడీ కంటెంట్ పంపించాను, దాని ChatGPTలోన డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకొని ఒక్కొక్క ఈమెయిల్ నుంచి ఆ ఈమెయిల్కి మెయిల్స్ వెళ్ళాలి. సార్ స్కూల్కి థాయిలాండ్కి సంబంధం ఏమి సార్? నేను చెప్పించేయండి సాగర్. ఏంటి మమ్మీ డాడీ ఎప్పుడు ఇలా చేస్తారు అనుకోలేదు. మరి ఏమనుకుంటున్నావు హర్షిక మీ డాడీని? అంటే అతను బ్యాంకాక్ వెళ్ళకుండా ఎవరిని పంపించరే, థాయిలాండ్కి కానీ ఎక్కడికి పంపించరు. కాంట్ బిలీవ్ దిస్ మమ్మీ. అసలు ఇంతకు దిగజారిపోతారు అనుకోలేదు హర్షిక. ఆఫీస్ నుంచి ఈమెయిల్స్ పెట్టడం ఏంట్రా? స్కూల్కి ఈమెయిల్స్ పెట్టడం ఏంటి మమ్మీ? అందరి పేరెంట్స్ దొరికిపోతే ఎంత దరిద్రంగా ఉంటుంది హర్షిక. ఏం ఆలోచిస్తున్నారు అసలు? మమ్మీ డాడీ వద్దంటే మానేస్తాను కదా, మళ్ళీ ఇలా చేయడం ఎందుకు? అర్థం కావట్లేదు హర్షిక. కానీ హర్షిక నువ్వు మటుకు ఓపెన్ అవ్వకు. నేను కూడా తెలియనట్టే ఉంటాను డాడీ ఇంత చేశారని. మనకి తెలిసింది అని తెలిసిందో అతను మొత్తం ఓపెన్ అయిపోయి రివర్స్ అయిపోతారు హర్షిక. ఏ ట్రిప్ జరగనివ్వరు, ఇలాగే ఉంచుతా. అతను నా భ్రమలోనే ఉండని, మనకు తెలియదనే భ్రమలోనే ఉండని అతను. నాకేం చేయాలో తెలుసు. నువ్వు డెఫినెట్గా ట్రిప్కి వెళ్తావు, నేను మాటిస్తున్నాను. నా ఐ విల్ ప్లే ద గేమ్. ఇప్పుడు నేను చూపిస్తాను డాడీకి నేనేంటో. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చా ఏంటి? వాక్లోనా ఆ టెంపుని ఎవరో 11th క్లాస్ వాళ్ళు కనిపించారా? 11th క్లాస్ వాళ్ళు పిల్లదంట కదా టెంపుని ట్రిప్కి. అది 11th వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు, సో వాళ్ళు ఈ పని చేశారంట. అర్థమైందా? చూసారా సార్ డబుల్ యాక్షన్. మీరంచి నా మీద అనుమానం పడుతున్నారు. లేదులే శరత్, క్లియర్ అయిపోయిందిలే, వడియావు. మీరు నాలాంటి వాడినే నమ్మకపోతే ఇంక ప్రపంచంలో ఎవరిని నమ్మలేరు. హోప్ఫుల్లీ నౌ అట్లీస్ట్ మీ డౌట్ ఇప్పుడు క్లియర్ అయింది కదా బాగా. ఆ? యా ఫుల్ క్లియర్. ఏంటే మీ ఇద్దరు గూడుపూట అని ఎలాగా? ఏంటి పొద్దున చెవులు కొరికేసుకుంటున్నారు ఇద్దరు? పొద్దునే డౌట్లు ఉన్నాయంటే కూర్చున్నాను, దాంతో చెవులు కొరికేసుకోవడం ఏముంది అక్కడ? కూతురుతో కూర్చొని ఏంటి? ఇద్దరు కలిసి కూర్చుంటే నాకేదో చల్లగా అయిపోతుందా? చల్లగా అవట్లో వేడిగా అయిపోతుంది. అవుతుంది అవుతుంది. ఏ ఆఫీస్ స్నానం చేసావు కదా. హాబో నీ పంచులు ఆఫీస్కి రావా? ఒకరోజు అయిపోయిందా? వస్తాను, ఇంకేమో డౌట్లు ఉన్నాయంటే క్లియర్ చేసి వస్తాను. కొరియా డిషెస్ ఎలా చేయాలో చెప్తావు ఏంటి? కామర్స్లో. కామర్స్. అయ్యా పిచ్చినోడు అవుతావు ఎందుకు? నువ్వు కామర్స్ చెప్తానంటే నేను చదువుకున్నాను ఇంటర్మీడియట్లో, గుర్తుంది కొంచెం, చెప్తాను. మీ అమ్మ కామర్స్ అంటే పచ్చకామల గురించి చెప్పగలదు. బాగానే క్లియర్ చేశాను కదా హర్షిక డౌట్స్. నిషా క్రెడిట్ కార్డ్కి డెబిట్ కార్డ్కి తేడా చెప్పు. ఇప్పుడు చెప్పను, వెళ్ళు నువ్వు సోది చెప్పుకో, వెళ్ళు. చెప్పవే చాలు. చెప్పను బ్రదర్. చెప్పు. నేను నీకు చెప్పా, నీకు అసలు నువ్వు చెప్పు. నువ్వు వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మీ అమ్మకి క్రెడిట్కి డెబిట్కి తేడా తెలియదు. నన్ను ఇన్సల్ట్ చేయడానికే కదా ఈ మోటివ్ అంతాను. ఏదో టీట్ నీళ్ళు ఆడక. వెళ్ళు. తెలియదంటే తెలియదని చెప్పు. నాకు తెలిసి నాకు చెప్పాలని లేదు. చెప్పు. నేను చెప్పను నీకు. చెప్పవే చిరుగాలి, చిరుగాలి చెప్తుంది. చల్లగా వెళ్ళిపోతాను. కార్లో వేసి వేసుకొని చల్లగా వెళ్ళిపో. రిజర్వ్ బ్యాంక్ మామూలు బ్యాంక్ ఏంటి తేడా? ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? నువ్వు ఎందుకు నన్ను అలా మీ తినేస్తున్నావు? అమ్మాయికి చెప్పేస్తున్నావు కదా. బుక్ లో చూసి చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే. ఆ ఎల్లో సంచి ఏం శరత్ అలాగా మోసుకొని తిరుగుతున్నావు బస్ కండక్టర్ లాగా? చూడు ఎంత వైబ్రెంట్ గా ఉందో. ఆనేస్తానని కుళ్ళే నీకు. అది ఆనుతుంది, నువ్వు ఆనట్లేదు దాని ముందు. సరే ఆఫీస్కి వెళ్తాను, బాయ్. నాకు ఎందుకో మీ ఇద్దరిని చూస్తే ఏదో అనుమానంగా ఉంది. ఇద్దరు గారు థాయిలాండ్ టికెట్స్ కొనుక్కొని వెళ్ళిపోతారా ఏంటి? డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు రెండో ఇవ్వట్లేదు కదా శరత్ నాకు. ఎలా తీసుకొని వెళ్ళిపోతాను? నీకు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఉన్నాయి కదా, నావెందుకు? జరగండు, బాయ్. హలో మేడం, నేను హర్షిక మదర్ని మాట్లాడుతున్నాను మేడం.
మీకేవో ఈమెయిల్స్ వచ్చాయంట కదా థాయిలాండ్ ట్రిప్ కోసం అని. అదే మేడం, నాకు తెలిసి స్టూడెంట్సే పెట్టారు మేడం. ఎవరైతే రావట్లేదో వాళ్ళు పెట్టుంటారు మేడం. మేడం మీరు ఆ మెయిల్కి రిప్లై చేసి ఒకసారి వాళ్ళని ఆఫీస్కి రమ్మనండి మేడం. అప్పుడు తెలిసిపోతుంది ఎవరు పెట్టారా అన్నది. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు ఇంత ఇంటర్నేషనల్ ట్రిప్ పెట్టినప్పుడు స్టూడెంట్స్ ఒక్కనే పంపించాలంటే పేరెంట్స్ కూడా భయం కదా మేడం. మీరు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ప్రశాంతంగా పంపిస్తారు, అప్పుడు ఎక్కువ మంది కూడా వస్తారు. ఓకే, ఒకసారి ఐడియా ఆలోచించండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఏంటి మమ్మీ ఎలా మాట్లాడతావు? మనకి పేరెంట్స్ ఎందుకు? అషిక అంత ట్రిప్ ఎలా పంపించేస్తాం అనుకుంటున్నావు? మా భయాలు మాకు ఉండవా ఏంటి? థాయిలాండ్ కా సింగపూర్ కా ఎక్కడికైనా మేము వస్తాం. సింగిల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేశా కదా. సరిపోయారు ఇద్దరు, నువ్వు డాడీ. హలో, నేను అట్లీస్ట్ ప్లాన్ చేస్తున్నాను వెళ్ళడానికి, పంపించడానికి. అతను ఏం చేస్తున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ స్కూల్ నుంచి రిప్లైస్ వచ్చాయి సార్ మొన్న మనం పంపించిన మెయిల్ ఐడీస్కి. ఏ మెయిల్? అదే సార్ థాయిలాండ్ స్కూల్ అవి పంపించాం కదా సార్. ఏమని వచ్చింది? స్కూల్కి రమ్మంటున్నారు సార్ డిస్కస్ చేయడానికి మెయిల్లో. ఏంటి డిస్కస్ చేయడానికి? తెలియదు సార్, అది ఏం చేయమంటారు సార్? అందరూ టెన్షన్ పడుతున్నారు. నేను ఆలోచించి చెప్తాను. ఓకే సార్. ఓకే సార్ ఇప్పుడు ఇంకో మెయిల్ వచ్చింది సార్, మీరు ఆ మెయిల్కి రిప్లై ఇవ్వండి అర్జెంటుగా అని. ఏమన్నా అవుతుందా సార్? అది ఏమవ్వడం? పోలీస్ కంప్లైంట్ అలాంటివి ఏమన్నా ఉంటుందా? దేనికి పోలీస్ కంప్లైంట్? సార్ ఆ మెయిల్ ఎందుకు పెట్టాను సార్? అదే సరదాగా పెట్టాంలేండి. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే సార్. సార్ మా ఫ్రెండ్ సార్, రియల్ ఎస్టేట్ మూర్తి. సార్ ల్యాండ్ కావాలన్నారంట. అదే సార్ నిన్న మనం డిస్కస్ చేసాం కదా సార్ ల్యాండ్ గురించి, మీరు అడిగారు కదా. మనోడి దగ్గర మంచి బిట్ ఉందని తీసుకొచ్చాను సార్. చెప్పండి సార్, ఏ ఏరియాలో అయినా పర్లేదు, మన దగ్గర ల్యాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు హైవే పక్కన ఉన్నారా లేకపోతే ఊర్లో తీసుకుంటారా సార్? ఇప్పుడు భోగాపురం దగ్గర ల్యాండ్ రేట్లు అన్నీ బాగున్నాయి సార్. ఎయిర్పోర్ట్ ముందే ల్యాండ్ ప్లేస్ ఉంటుంది, ప్లేన్ ఎగరడం అన్నీ బాగా కనపడతాయి సార్. సార్ వెళ్ళా చూస్తున్నారు, వెళ్ళాలంటే విల్లాలు, ల్యాండ్లు, అపార్ట్మెంట్లు ఏం కావాలన్నా ఉంటాయి సార్. నువ్వు ఎవరిని అడిగి తీసుకొచ్చావు? అంటే మీరు నిన్న అన్నారు కదా సార్, మనకి తక్కువ రేటుకి వస్తుంది సార్. బ్రూచులే ఉన్నాయా? చూపించి సార్. ఏమైంది సార్ అలా చూస్తున్నారు? చూపించి సార్. లేదు సార్, ఇది విల్లా మొన్న చిరంజీవి గారు వచ్చారు, దీని వెనకాలే ఖాళీగా ఉంది సార్ ఒక విల్లా. మీరు ఓకే అంటే మనం తీసుకొచ్చి చూడండి సార్. ఇవ్వండి సార్, లేటెస్ట్గా మీకు హెచ్ఆర్ చెప్పి స్పాట్లో మనోడిని టర్మినేట్ చేయండి. మధ్యాహ్నం నుంచి నాకు ఈ మనిషి కనిపించకూడదు ఆఫీస్. సార్ సార్ ఏమైంది సార్? నువ్వు వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో సార్ దానికోసం నా జాబ్ తీసికండి సార్. ఈ మొహం కనిపించకూడదు ఇంకోసారి ఆఫీస్లో నాకు. ఈ కామన్ సెన్స్ ఏం లేదా? సార్ ఏమైంది సార్? అసలు ఏమైంది కూడా అడక్క స్వరూప్. గెట్ అవుట్. సార్ నిన్నే కదా సార్ అన్నారు మీరు డబ్బులు వస్తాయి విల్లా కొనాలి అని చెప్పేసి, అందుకనే తీసుకొచ్చాను సార్ బ్రోకర్ని. ఏంటి నా మీద నిఘా పెట్టావా ఏంటి? లేదు సార్, నిన్న మీరు ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను సార్. చాలా డేంజర్గా ఉన్నాడండి. నాకు కొంత ఆఫీస్లో వద్దు, నాకు త్రో హిమ్ అవుట్. సార్ నేను ఇంకా చేయను సార్. స్వరూప్ నువ్వు నా కళ్ళ ముందు కనిపించొద్దు, ప్లీజ్ గెట్ అవుట్. సార్ ఆ జాబ్ సంగతి ఏమో కానీ ఎయిర్పోర్ట్ దగ్గర కాకపోతే గూగుల్ డేటా సెంటర్ మధ్యలో ఒక ల్యాండ్ ఉంది సార్, మంచి బిట్టు, సూపర్. ఒకసారి చూస్తారా సార్? ఎలా నీకు బుర్రలేదా? అదా సార్ మీరేమో చూస్తారా? అదా చెప్తుంటే అర్థమవుదా? నువ్వు నాకు కనిపించడానికి లేదు స్వరూప్, గెట్ అవుట్. వద్దు సార్ మీకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను సార్, నాకు మడతడిపోద్దని తెలియదు సార్ నాకు. వెళ్ళు స్వరూప్, నాకు అసలు నేను చూస్తే నాకు మండిపోతుంది, ఒళ్ళు కంపరం వచ్చేస్తుంది సార్. వెళ్ళు. ఏంటి లెగవేంటి ఇక్కడ? రోజంతా ఇక్కడ కూర్చుంటావేంటి? డాడీ మా స్కూల్ వాళ్ళు మళ్ళీ థాయిలాండ్ ట్రిప్ రెజ్యూమ్ చేశారు. రెజ్యూమ్ చేయడం అంటే? చెప్పేసా? హాయ్. హాయ్. ఏంటి ఏమైంది? హాయ్. స్కూలు థాయిలాండ్ ట్రిప్ పట్టుకెళ్తున్నారంట. వాళ్ళందరికీ తెలిసిపోయిందే అని ఫేక్ ఈమెయిల్స్ అని. ఇందాకే ఈమెయిల్ వచ్చింది థాయిలాండ్ ట్రిప్ కన్ఫర్మ్ అని. రేపు అడ్వాన్స్ పే చేయాలనుకుంటా. నువ్వు హ్యాపీయేగా? యా యా. అట్లీస్ట్ ఇప్పటికైనా తెలిసింది కదా, యా. నా మీద ఏం అనుమానం లేదు నేను కదా. ఇంకేం అనలేదు కదా తర్వాత. నన్ను అనుమానించారు కదరా. అబ్బా సారీ, బై మిస్టేక్. గాడ్ ఈజ్ గ్రేట్. వెరీ.
వెంటనే చూస్తే వెంటనే మీకు తెలిసినట్టు చేశాడు. అన్నా ఒక్కదాన్ని పంపించేస్తావా? అదే కదా ప్లాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఒంటరిగా వెళ్ళింది కదా. లాస్ట్ ఇయర్ అంటే ఢిల్లీ నిషా, ఇంటర్నేషనల్ ట్రిప్, అది కూడా థాయిలాండ్. అమ్మాయిని పంపిస్తాం. సడన్గా ఎలాగెందుకు మాట్లాడుతున్నావు నువ్వు? సడన్గా మాట్లాడండి హర్షిక. యాజ్ అ ఫాదర్ మై రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలా? ముందు ఒప్పుకున్నారు కదా. అదే కరెక్టే, నేను మళ్ళీ ఆలోచిస్తే అమ్మాయిని పంపించేస్తాం ఒంటరిగా. ఏం శరత్ ఇంకా పాతకాలంలో ఉండిపోయావేంటి? అమ్మాయిలందరూ అమెరికా అన్ని చోట్లకి వెళ్తున్నారు, మూడుకి వెళ్ళిపోతున్నారు. నువ్వు థాయిలాండ్ పంపించట్లేదు. కరెక్టే నిషా, మెల్లిమెల్లికి ఒక్కొక్కటి అలవాటు చేయాలి కానీ ఒకేసారి నువ్వు ఢిల్లీ నుంచి థాయిలాండ్ పంపించేస్తాను అంటున్నావు. ఇంకెలా అలవాటు చేయాలి చెప్పు ఒకసారి. నాకైతే మాత్రం నాట్ కంఫర్టబుల్ నిషా. ఏదో ఒక ఆటంకం తెస్తాం శరత్, కంటిన్యూ. లేదు, నేను తను వెళ్తే నేను ఫ్రీగా ఉండలేను ఇక్కడ, నాకు మనసు పీకేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామని? అయితే పేరెంట్స్ని కూడా పట్టుకెళ్ళమని చెప్పు. ఏం డాడీ మళ్ళీ మొత్తం మార్చేసావు? మార్చేయడం ఏంటి హర్షిక? నీ ఇష్టం ఏంటి అంతా, ఎక్కడికన్నా అక్కడికి వెళ్ళిపోవడానికి అంతాను. మొన్న ఒప్పుకున్నావు. నాకు అన్నీ అనవసరం నిషా. నువ్వు వెళ్ళాలంటే నేను కానీ మమ్మీ కానీ నీతో రావాలి, అలాగైతే అవుతుంది, లేకపోతే అవ్వదు. నువ్వేం చేసుకుంటా చేసుకో, నాకు అనవసరం. ఏంటి మా మీ డాడీ మళ్ళీ ఎందుకు అవుతున్నారు? నీ థాయిలాండ్ ట్రిప్ నాకు తలనొప్పి వస్తుంది హర్షిక. లేదండి, మా అమ్మాయి వెళ్ళట్లేదు. అదే మేము చాలా వెళ్ళమని చెప్తున్నాం. మా అమ్మాయికి అలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. 12th కదా డాడీ, చదువుకోవాలి, ఫైనల్ ఎగ్జామ్స్ అంటుంది. మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, పాప ఒప్పుకోవట్లేదు. నోరు ఎప్పితే అన్నీ అబద్ధాలే శరత్. నువ్వు ఎక్కడ రిక్వెస్ట్ చేస్తున్నావు? ఇప్పుడు అందరికి చెప్పాలా? నిజం చెప్పాలి కదా శరత్, నువ్వు పంపించట్లేదని. ఇప్పుడు ఈ ఊరంతా డప్పేసి చెప్పంటే వేటి ఏం జరుగుతుంది మన ఇంట్లోనా? ఇలా చెప్పక్కర్లేదు కదా. ఇలా చెప్పుకుంటే మన పాపకు వాల్యూ పెరుగుతుంది, చదువుకుంటుందని చెప్పేసి. చాలా మంది ఇలాగే చెప్తారు, ఇంట్లో జరిగేది ఒకటి బయటికి చెప్పేది ఒకటి, ఊరికి పిల్లల్ని లేపేస్తారు కదా. నేను వాళ్ళ దగ్గర చూసి ఇన్స్పైర్ అయ్యాను. నువ్వెప్పుడు పిల్లలు పొగిడావు శరత్? పొగిడితే ఒప్పుకోవు కదా, ఏదో సెటర్ లాస్ట్. మమ్మీ మా స్కూల్ వాళ్ళు థాయిలాండ్ ట్రిప్కి పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు. వావ్, ఇప్పుడే పంపించారు ఈమెయిల్. నైస్. సడన్గా ఇదేంటి హర్షిక? పేరెంట్స్ అందరూ స్కూల్కి ఈమెయిల్స్ పెట్టారంట, ఏంటని? పేరెంట్స్ని కూడా ట్రిప్కి జాయిన్ చేయమని. ఎవరి పేరెంట్స్? ఈమెయిల్ పెట్టిన పేరెంట్స్ మనమేం పెట్టలేదు కదా. మనమేం పెట్టలేదు, ఎవరు పెట్టారు? ఫ్రెండ్స్ పేరెంట్స్ పెట్టారు. సరే అయితే నేను హర్షిక వెళ్తాను. అయితే పేరెంట్స్ అంటే ఓన్లీ మదర్స్. తన పేరెంట్స్ అనరు, మదర్ అంటారు. ఏదో ఒకటి. అలాగెందుకు రిస్ట్రిక్షన్ పెట్టడం? కొంతమంది మదర్స్ వస్తారు, కొంతమంది ఫాదర్స్ వస్తారు. వీళ్ళు అక్కడ కొంచెం మీరు ఆడుకుంటుంటే ఇక్కడ వీళ్ళు కూడా అలాగా బాగా సోషల్ అవుతుంది కదా. ఇవే తగ్గించుకో, అందుకే ఓన్లీ మదర్స్నే పెట్టారు. రెడీ అయిపోతావు. డాడీ రేపే పే చేయాలి నాకు మమ్మీకి 1 lakh. దెబ్బ మీద దెబ్బ. మీ ఎక్సైటెడా? ఎస్, గర్ల్స్ ట్రిప్. ఎలా ఉందిరా నా ప్లాను? షాపింగ్ ఏమైనా చేద్దాం. ఏంటి రోజు చూసాను కదా, స్కర్ట్స్ జీన్స్. యా బాగున్నాయిరా. కూడా జీన్స్ తీసుకోమని. యా చాలా రోజులు అయిపోయింది జీన్స్ కొని. షర్ట్స్ కూడా కొందాం, షాపింగ్ బాగా చేద్దాం. మేకప్ కూడా తీసుకోవాలి. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ శరత్. నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నేను వెళ్ళిపోతున్నానని చాలా బాధగా ఉంది కదా. డోంట్ వరీ శరత్, నీకు ఛాన్స్ ఇస్తాడు దేవుడు. నువ్వు వెళ్తావు ఏదో ఒక రోజు డెఫినెట్గా. సార్ నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను సార్ మీకు. ఏంటి మళ్ళీ వేషాలు వేస్తున్నావా? లేదు సార్, మరి అంటే గుడికి వెళ్ళి మీకు మీ పేరు మీద పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. ఏంటి సెంటిమెంట్ వాడుతున్నావా? లేదు సార్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, క్షమించమని దేవుడిని అడిగి మీ మనసు కూడా మార్చాలని దేవుడికి కోరుకున్నాను సార్. దేవుడి దగ్గర పెట్టిన డాలర్ ఒకటి మీకోసం తెచ్చాను సార్ నేను. పెట్టేంటి సార్ డాలర్లోనే అండ్ మీకు ప్రసాదం కూడా తీసుకొచ్చాను సార్. ఇదిగోండి సార్. వాళ్ళు ఉదయం పూజ చేసి తీసుకొచ్చాను సార్. ఏ గుడికి వెళ్ళావు? సింహాచలం సార్, నరసింహస్వామి గుడికి. మరి ఇదేంటిది లక్ష్మీదేవి ఇది ఉంది అంటే అది ఎందుకు ఇచ్చానంటే ఆ డాలర్ వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి అలా ఇచ్చాను సార్. ఎక్కడ కొన్నావు? అక్కడే సింహాచలంలోనే
అదే కొండ మీద కొన్నావా కొండ కింద కొన్నావా? కొండ మీదనే కొన్నాను సార్. కొండ మీద కొన్నావా? ఆ. సార్ ఎవరికి సార్ ఫోన్ చేస్తున్నారు? సింహాచలం ఫోన్ చేస్తున్నాను. ఏమేమి సార్? కొండపైన కొన్నావా లేదా జ్యువెలరీ షాప్లో కొన్నావా కనుక్కోవడానికి. సార్ 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 వద్దు సార్. ఏ చెప్పు, ఎక్కడ కొన్నావు? అంటే మొన్న బైక్ కొన్నానని చెప్పాను కదా సార్, అప్పుడు నాకు ఇచ్చారు సార్ అది. మరి సింహాచలం పూజ మనసు మారాలి జోబు నిండాలని చెప్పి సొలు కొట్టావు. అంటే మీరు నమ్మేస్తారు అనుకున్నాను సార్. ఏంటి కామెడీ చేస్తానని చెప్పి కమెడీని అనుకుంటున్నావా? లేదు సార్. నీలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసుకొని ఈ చైర్లోకి వచ్చాను నేను. నా దగ్గర వేయక ఈ తెలివితేటలు పనిలో చూపించు. సార్ సారీ సార్, మీ దగ్గరికి ఎలా రావాలో తెలియలేదు సార్ నాకు. అంటే మీ మనసు ఎలా మార్చాలో నాకు అర్థం కాలేదు సార్, అందుకనే ఇలా వచ్చాను సార్. నువ్వు నిజంగా వెళ్ళావు గుడికి వెళ్ళావు వెళ్ళలేదా? అంటే మా ఇంటి పక్కన ఉన్న గణేష్ టెంపుల్కి వెళ్ళి వస్తాను సార్. ఇక్కడ ఇది దేవుడి దగ్గర కూడా అబద్ధాలే, నీ జన్మంతా అబద్ధాలే. ఆ దేవుడికి వెళ్ళి మొక్కుకో, నన్ను మార్చడం కాదు నిన్ను మార్చమని మొక్కుకో, అన్నీ సెట్ అవుతాయి. పట్టుకెళ్ళే. సింహాచలం తెచ్చాడు, సింహాచలం ప్రసాద్. సార్ ఇప్పుడు నాకు జాబ్ లేకపోతే బైక్ ఈఎంఐ కట్టలేను సార్ నేను. కట్టగా సైకిల్ మీద తిరుగు. సార్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సార్, ప్లీజ్ సార్. అసలు నీలాంటి వాడు పెళ్లి చేసుకోకూడదు తెలుసా? నీ సరే నీ తెలివితేటలు వాడి నాకు ఒక ఐడియా ఇవ్వు. ఆ ఐడియా వర్కౌట్ అయితే నీకు మళ్ళీ జాబ్లోకి తీసుకుంటాను. సార్ నేను చెప్పిన ఐడియా వర్కౌట్ అయితే నాకు జాబ్ అండ్ బిట్ కూడా తీసుకుంటారా? ఆ బిట్టు మీద పడ్డావేట్రా బాబు, ఇదేం పిచ్చి నీకు? సార్ అది అమ్మితే మనకు కొద్ది కమిషన్ వస్తుంది సార్, కొద్ది అప్పులు ఉన్నాయి. సరే అయితే ఎవరు బయటికి చెప్పకూడదు. ఓకే సార్. మేడము పాప థాయిలాండ్ ట్రిప్కి వెళ్తున్నారు, అది క్యాన్సిల్ చేయాలి. దానికి ఏమైనా ఐడియా ఉందా? అంతే కదా సార్, మేడం పాస్పోర్ట్ దాచేయండి. ఇవే రెండు ఐడియాలే. మనం చేసామని తెలియకూడదు, వాళ్ళంతటికి వాళ్ళే క్యాన్సిల్ చేసుకోవాలి. అయితే ఓ ప్లాన్ ఉంది సార్, గొడవ పెట్టుకోండి సార్ మేడం తోటి. పెట్టించుకొని చిన్న గొడవని పెద్ద గొడవలో చేసేయండి సార్, అలాగే మీకు అలవాటే కదా. ఎట్లా అలవాటు? అంటే చిన్నదాన్ని పెద్దది చేస్తారు కదా సార్ మీరు. ఎదవట్టి నీ లేక నా దగ్గర అంటే మాట్లాడు. సారీ సార్. వెళ్ళు, దిక్కుమాల ఐడియాలు ఇస్తున్నావు నేను. సార్ నేను వచ్చేయచ్చు కదా సార్ ఆఫీస్కి? తెచ్చుకున్నావు బ్యాగ్? మధ్యాహ్నం నుంచి వచ్చేద్దాం సార్. వెళ్ళు. ఈ తగు ఐడియా ఏదో వర్కౌట్ అవుతుందా చూద్దాం. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నా ఇష్టం, వీకెండ్ అయినా వీక్ డే నా ఇష్టం, నచ్చినప్పుడు తాగుతాను నేను. నేను ఇప్పుడే అనలేదు కదా. ఎందుకు అలా చూస్తున్నావు? ఓకే ఆమ్లెట్ అయినా వేయనా అని చూస్తున్నా. ఆమ్లెట్ కానీ ఏమైనా స్టార్టర్స్ ఏమైనా కావాలా అని. చేయను ఆమ్లెట్. ఆమ్లెట్ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్. మమ్మీ ఏమైంది? డాడీ సౌండ్ తగ్గి డాడీ. ఎందుకు అవుతున్నారు? నువ్వు ఆగవే హర్షిక, ఏదో తగ్గు పెట్టుకొని ట్రై చేస్తున్నారు డాడీ. ఈ 4-5 డేస్ అసలు ఏమనకు. ఇప్పుడేం గొడవ పెట్టుకున్నావు అనుకో, డైరెక్ట్గా ట్రిప్ లింక్ పెట్టి ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తారు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, కామ్గా ఉండు, ఓకేనా? మా ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇలాంటి వాళ్ళు థాయిలాండ్ వెళ్ళిపోతారా ఏంటి? నేను ఆపలేనా ఏంటి? ప్లాన్ బి వర్కౌట్ చేస్తా. బా ఎంత ఎండుగుందో హర్షిక, ఎన్ని బట్టలు దొరికాయి అసలు. బా హాయ్. ఎక్కడికి వెళ్ళిపోయారు? షాపింగ్ బట్టలకి, ట్రిప్కి ఇంకా 7 రోజులే ఉంది కదా. కరెక్టే, బట్టలు లేనట్టు ఎందుకు కొత్త బట్టలు కొనడానికి వెళ్ళిపోయారు ఇద్దరు? థాయిలాండ్ వెళ్తున్నావు. థాయిలాండ్ వెళ్తే బట్టలు కొనాలి కొత్తవి, నీకు పాత బట్టలు వేసుకుని రానివ్వరేంటి? నువ్వు రంగుల చొక్కాలు వేసుకొని రెడీ అయిపోతావు కదా. ఇప్పుడు వెళ్ళానేటి వేసుకోవడం మిగిలింది నాకు. సర్లే శరత్, నీకు ఒక రోజు వస్తుందిలే, టెన్షన్ పడకు. సాయంత్రం అన్నయ్య వాళ్ళు పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోకండి. మాకు పార్లర్ ప్లాన్ ఉంది. ఎందుకే ఇవన్నీ ఎండలోకి వెళ్ళిన దానికి? నీట్ గా ఉండాలి కదా ఎండలో వెళ్ళినప్పుడు. అక్కడ ఎవరు చూస్తాడే మిమ్మల్ని? మమ్మల్ని ఎందుకు చూడరు? మిమ్మల్ని చూడడానికి వస్తారు థాయిలాండ్. పదరా శిఖ, బట్టలు ఇప్పటి నుంచే సర్దుకుందాం, లాస్ట్ మినిట్ ఏం మిస్ అవుతాయో తెలియకుండా. Shiro, come inside, Shiro.
నా పార్సిల్స్ వచ్చాయి. ఏంటి నిషా ఇవన్నీ? పార్సిల్ శరత్. ఏంటి అపార్ట్మెంట్లో అమ్ముదాం అనుకుంటున్నావు ఏంటి? వచ్చి మా థాయిలాండ్ ట్రిప్కి పట్టుకెళ్ళడానికి అన్నీ నువ్వు. ఎవరైనా థాయిలాండ్ నుంచి ఇక్కడికి తెస్తారు, మీరు ఇక్కడి నుంచి థాయిలాండ్ పట్టుకెళ్తున్నారు. అవి పాత రోజులు శరత్. ఇప్పుడు ఇండియాలో అన్నీ దొరికేస్తున్నాయి కదా, ఇక్కడే కొనుక్కొని వెళ్తాం. సర్లే, మా అన్నయ్య వాళ్ళు వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేళ్ళారు. అవునా? ఎప్పుడు వచ్చారు? ఇందాక గంట అయింది. మీకు బ్యూటీ పార్లర్ ఇంపార్టెంట్ కదా, మరి ఆ పని కూడా ఫినిష్ చేయాలి కదా శరత్, టైం అయిపోతుంది కదా. సర్లే, ఇప్పుడు ఇంకోటి ఉంది నీకు పెద్ద బాంబు. ఏంటి? ఈ పెళ్లి మీ ట్రిప్ ఒకేసారి పడ్డది. అయితే అయితే ఏంటి? అయితే పెళ్ళికి వెళ్ళవేంటి? శరత్, నువ్వే 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నావే. మేము ఇంతవరకు కలవలేదు అతన్ని, ఆ ఫ్యామిలీ. నేను మాకు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. మేమేం చేస్తాం పెళ్ళికుండి? వెళ్ళి కనిపించి వచ్చిలే. నువ్వు కలవ కదా మా ఫ్యామిలీతో ఎవరితోని. ఎందుకు కలవలే శరత్? ఎప్పుడు రాలేదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి? ఇప్పుడు రానంటున్నావు కదా దీనికి. వీళ్ళు ఎవరో కూడా తెలియదు, చాలా దూరపు చుట్టాలు కదా శరత్. టికెట్స్ అని బుక్ అయిపోయినాయి కదా. నాకు తెలియదు నిషా, నేను మాట ఇచ్చాను నిషా పిల్లలందరూ వస్తారని. ఎలాగిస్తావు మాట? డేట్లు తెలిసి కూడా. ఆ పెళ్లి మార్చుకోమంటావు ఏంటి వాళ్ళని? అన్నయ్య నిషాలు రూల్ వెళ్తున్నా, నేను యశ్ వస్తా అని చెప్పొచ్చు కదా. మా అమ్మ కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోరు? అవుతారు నిషా. ఇప్పుడు పొద్దున్న పిల్లలు అడిగారు అనుకో, మీ ఆవిడ ఏదంటే మా ఆవిడ బ్యాంకాక్ వెళ్ళిందండి, నేను ఒక్కడనే వచ్చాను పెళ్లికి అంటే ఇలాగలా నవ్వరు. మేము బ్యాంకాక్ వెళ్ళట్లేదు శరత్, థాయిలాండ్ వెళ్తున్నావు. ఓ బ్యాంకాక్ ఎక్కడుంది? థాయిలాండ్ లోనే ఉంది. ఫ్లైట్ ఎక్కడ తిరుగుతున్నారు? బ్యాంకాక్ లోనే. ఇంకేమైతే లేదు నిషా, వెళ్ళడానికి లేదు. కావాలంటే మీరు నెక్స్ట్ టైం ఇంకోసారి వెళ్ళండి, నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ డేట్లు వద్దు. మాట్లాడవేంటి? ఈ వెడ్డింగ్ కార్డ్ ఎంత అయింది శరత్? అంటే ఎంత ఆవిడ ప్రింట్ చేయించడానికి? నాకేం తెలుసు, వాళ్ళని అడుగు. వాళ్ళు ఎందుకు అడుగుతాను శరత్? నువ్వు కొట్టిస్తే చెప్పు, పర్లేదు. నేను ఎందుకు 100 200 బాగా దిట్టంగా కుట్టించు. మన వెళ్ళకాడు కూడా లేదు. నేను ఎందుకు కొట్టిస్తాను? ఏం మాట్లాడుతున్నావు? నాకేట అవసరం? నీకు అసలు సిగ్గుందా శరత్? చెప్పు. మానవాను ఎప్పటికీ ఎత్తుమే పై ఎత్తులు వేసుకుంటూ పోతావు ప్రతిసారి. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి శరత్? ఏంటి నీ బాధ? చెప్పు. ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. ఫిబ్రవరి 29 పెళ్లి చేస్తున్నారు. నేను రావాలా పెళ్ళికి? ట్రిప్ మానేసుకొని. మారవా శరత్ నువ్వు? అసేం వేస్తుంది నీ ప్లానింగ్లు చూసి. సో మేము 28 వెళ్తున్నాం అని చెప్పేసి 29 కార్డు కొట్టించావు. మంత్ ఏం చూసుకోకుండాను ఏదో ఒకటి చేసి స్టాప్ చేసేయాలి మా ఇద్దరిని వెళ్ళడానికి. ఎందుకు చేతి ఇలా తయారావు నువ్వు? ఇంకెన్ని చూడాలి మేము ట్రిప్కి వెళ్ళకముందు? చెత్తగాడు ఫిబ్రవరి 28 తర్వాత డేట్ పెట్టరా అంటే 29 పెట్టాడు. అదో క్యాలెండర్ కూడా చూడలేదు. డాడీ ఇది కూడా ఫెయిల్ అయిపోయిందా అనుకున్నా. అయితే ఇప్పుడు మమ్మీ అక్క వెళ్ళిపోయిన కన్ఫర్మా? త్రిశూల వ్యూహం మన దగ్గర ఉంది. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు, అందుకే మనం ఆచరించాలి. డాడీ చూసుకో, మాత్రం రివర్స్ అయిపోగలదు, జాగ్రత్త. బాహుబలి కాదు, తాయి బలి. ఇక్కడ తాయిని బలిస్తా. చూడు, త్రిశూల వ్యూహం ఆరంభం. అక్కడ ఏం దొరుకుతాయి? అబ్బా, జెమ్స్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అమ్మా థాయిలాండ్లో. ఇంకేముంటాయి చెప్పాను ఒకసారి. వెళ్ళావు కదా మీరు, నువ్వు డాడీ వెళ్ళారు కదా థాయిలాండ్కి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అది కూడా థాయిలాండ్ అంటే ఇంకా ఎక్కువ. ఓకే, శరత్ లేచాడు. ఓకే మా, బాయ్. ఏమిటే నాకు ఈ టార్చర్ పొద్దున్న? నువ్వు లేవేంటి? పడుకుని ఉంటావు ఏంటి అలాగా? నేను ఎప్పుడో లేస్తా, నాకు చెవులు వచ్చి మాట్లాడాలా? లేస్తా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నాను. చంపేస్తున్నావు నువ్వు నీ థాయిలాండ్ గొడవ. చెవులో మాట్లాడుతున్నావు వచ్చి. ఎక్కడ మాట్లాడితే అండి లేవాలి కదా టైంకి. హర్షిక, సూట్ కేసులు తీసి సర్దేసుకోరా, ఒక 3 డేసే ఉంది. నేను గోల్ఫ్ క్లబ్ డిన్నర్కి వెళ్ళి వస్తాను డాడీ. నేను
నిషా ఆ, చూసారా ఏం చెప్పు. నీకు ఒకటి చెప్పాలి. డిన్నర్కి వెళ్ళి వచ్చాక మాట్లాడుకోవచ్చు కదా, ఇది అర్జెంట్ ఏంటి? యా అర్జెంటే. ఇట్స్ బాదరింగ్ మీ. ఏం శరత్ చెప్పు ఏమైందో. నువ్వు జడ్జ్ చేయకూడదు నన్ను. జడ్జ్ నేనేం చేసినా మన మంచి గురించే. చిరాకు పెడుతున్నావు శరత్, చెప్పు. హర్షిక వాళ్ళ స్కూల్కి ఈమెయిల్స్ పెట్టింది నేనే. ఎందుకు? అమ్మాయిని థాయిలాండ్ పంపించాలంటే భయం వేసింది. ఎలాగ ఆపాలో తెలియలేదు. మనం వెళ్ళొద్దంటే వినరు. సో అందుకు ఆ ప్లాన్ వేసాను. అది చేశాను కానీ నాకు చాలా లోపల చాలా ఇదిగా గిల్టీగా మనసు పీకేస్తుంది. నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. చెప్పుంటే అర్థం చేసుకునేదాన్ని కదా శరత్. అందుకే ఇప్పుడు చెప్తున్నాను నిషా. ఓన్లీ ఫ్రీ అయిపోయావు కదా నువ్వు. యా నీకు అంటే ఆ భారం దించేసుకుంటే ఫ్రీ అయిపోతుంది. యా, ఇలాగే ఏమైనా ఉంటే చెప్పేసుకుంటే ఫ్రీ అయిపోతావు. అంత అంత స్ట్రెస్ ఉండదు నీకు. ఇంకొకటి కూడా ఉంది నిషా. ఇంకేం చేసావు శరత్? ఏంటిది? అంటే ఇది ఇప్పుడుది కాదు, ఆ, చాలా నాలుగు క్రితం. ఏమైంది చెప్పు. నువ్వు ఫీల్ అవ్వకూడదు, ప్రామిస్ చేయాలి. నాకు చిరాకు పెడతావు నువ్వు. 2017లో నువ్వు జైపూర్ ట్రిప్ వెళ్ళావు గుర్తుందా? నేను పిల్లలు ఉండిపోయాం. ఆ, మీ కజిన్ వెడ్డింగ్కి వెళ్ళావు. అప్పుడు నా స్కూల్లో ఫ్రెండ్ ఉండేది కదా, తను నేనంటే ఇష్టం. విద్యావా? ఆ, ఆ, అమ్మాయి ఏమైంది? అప్పుడు అమ్మాయి మన ఇంటికి వచ్చింది. అదేంటి అమ్మాయి యూఎస్లో కదా ఉంటుంది? యా ఇండియా వచ్చింది, కలుద్దామంది. సరే ఇంటికి లంచ్కి రా అన్నాను. సో ఇద్దరం లంచ్ చేసాం మన ఇంట్లోనే. పిల్లలు లేనప్పుడు? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. సో ఏదో ఆర్డర్ ఇచ్చాం, నేను కొంచెం చికెన్ కర్రీ చేశాను. తిన్నాం, కొంచెం మాట్లాడుకొని వెళ్ళిపోయింది అంతే. ఇంకేం జరగలేదు. ప్రామిస్, జస్ట్ మాట్లాడినాం అంతే. నీకు అప్పుడే చెప్దాం అనుకున్నాను. నువ్వు చెప్తే మళ్ళీ అనవసరంగా నువ్వు మనసు పాటు చేసుకుంటావు, ఏదేదో ఊహించేసుకుంటావు అని చెప్పి నీకు ఇన్నాళ్ళు చెప్పలేదు. కానీ అది నాకు అలా మనసులో పీకేస్తుంది. నీకు తెలుసు కదా నా మనసులో అవి ఉంచుకోలేను నేను. ఎంతసేపు ఉంది ఇంట్లో? పొద్దున్న 11 o'clock వచ్చి 3 o'clock వెళ్ళిపోయాను. 2017 మనకు కెమెరాస్ ఉన్నాయా? అంత రికార్డ్ అయి ఉంటుంది కదా కెమెరాస్లో. యా అయి ఉంటుంది, కానీ ఇన్నాళ్ళు ఉండదు కదా, ఓవర్ రైట్ అయిపోతుంది కదా. అందుకే ఇప్పుడు చెప్తున్నావు. చూసావా, నువ్వేం అడిగావా? నా అంతకు నేనే కదా చెప్పాను, అయినా నమ్మవా? ఇన్నాళ్ళు చెప్పండి, ఇప్పుడు చెప్పావు శరత్. ఇదేంటి నిషా, ఎందుకు చెప్పానంటావేంటి? ఇంకా నేను మెచ్చుకుంటావు అనుకున్నాను ఓపెన్గా చెప్పినందుకు. మెచ్చుకోవడం అంటే ఏం చేయాలి శరత్? చల్వా కప్పాలా? ఆ టైంలో పనమ్మాయి కూడా ఉండాలి కదా, పనమ్మాయిని కూడా పంపించావు నువ్వు. ఎందుకు మళ్ళీ బయటకు వెళ్ళి ఏవో చెప్తుందని చెప్పేసి రావద్దని చెప్పేసి. ఈ ప్లాన్ కాదు మరి. లంచ్ చేసాం అంతే. నీకు అసలు నాకు చికెన్ కర్రీ చేయమంటే చేయనే చేయవు శరత్. మీకు అందుకే ఏం చెప్పకూడదు నిషా. చెప్తే ఇలాగే తిప్పుతారు కూర్చొని. మీకు దాచేయాలి నేను, నాకు అలా దాయడం చేత కాదు. ఓహో, చేత కాకుండా నేను మిరియాలు దాచేసావు. చేత అయితే చెప్పు అసలు ఇంకెన్ని దాచావు? ఇంకా అలాగైతే నేను ఇంకేం చెప్పను నిషా నీకు. నేను ఇంకెన్ని ఉన్నాయి శరత్ చెప్పడానికి? అంటే ఫ్యూచర్లో జరిగేవేనా? ఆహా, సీరియస్లీ శరత్, ఐ కాంట్ బిలీవ్ యూ తెలుసా. నేను రాను డిన్నర్, నువ్వు వెళ్ళు. బాగోదు నిషా, పద. నాతో మాట్లాడక అసలు. సరే మాట్లాడంలే, పద. వదా. యా ఎల్లుండి వెళ్తున్నారు, నిషా హర్షిక వెళ్తారు. యా నేను ఖాళీగా ఇంట్లోనే ఉంటా. యా చెప్పు, కలుద్దాం, ఫ్రీగానే ఉంటా. ఓకే సరే, మళ్ళీ మాట్లాడతాం. ఎవరది? ఫ్రెండ్ వీకెండ్కి ఏం చేస్తున్నావో అని అడుగుతున్నాడు. మేము ట్రిప్కి వెళ్ళట్లేదు. ఏమైంది? వద్దు, వెళ్ళాలని లేదు. ఏమైంది సడన్గా? అక్క నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాలని లేదు శరత్. పాపం షీఈ్ ఓకే విత్ ఇట్.
నేను దానికి ప్రామిస్ చేశాను సింగపూర్ బీటీఎస్ వస్తే పట్టుకెళ్తానని. పాపం అప్సెట్ అవుతుంది కదా. నేనేం అప్సెట్ లేదు. అది బాగానే ఉంది. ఏం ఇప్పుడు సడన్గా నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళాలని లేదు. అసలు దాన్ని పంపించవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఒప్పుకోవట్లేదు. రిఫండ్ వచ్చేస్తుంది కదా, ఫుల్ రిఫండ్. ఏంటి ఇంకా అలా ఉన్నారు? ఏం లేదు, వెళ్ళండి లోపలికి. వదరా బట్టలు తిరిగి సర్దేసుకో. థాయిలాండ్ వెళ్తే మా ఇంట్లోంచి నేనే ఫస్ట్ వెళ్ళాలి. షరత్తో మామూలుగా ఉండదు. నవ్వింది మల్లె చెండు లా 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 లా. హలో హై. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి కోపమా? తాపు. హలో ఏంటి నువ్వు అలా కోపంగా ఉంటే ఎలాగా? ఇంకెలా ఉండాలి? మీరే కదా వెళ్ళన్నారు, నేనేం చేస్తాను? నీకు తెలియదు ఏం చేసావో. నేనే కదా చెప్పాను నీకు, మళ్ళీ నాకు తెలియదని అడుగుతావేంటి? ఇన్నాళ్ళు చెప్పండి, ఎందుకు ఇప్పుడు చెప్పావు శరత్? నీకు తెలియాలి నిజం. ఓహో ఇప్పుడు అర్జెంట్గా నేను థాయిలాండ్ వెళ్ళకపోతే తెలియాలి నాకు నిజం. నేను మారిన షరతులు అని చెప్పి నీకు తెలియాలిరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అందులోనే తెలుస్తుంది నేను మారలేదని. వెళ్ళమంటున్నాను, నేను థాయిలాండ్ వద్దన్నా చెప్పు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను జాయిన్ అవ్వమంటా? ఓ వెళ్ళిపోయారా వాళ్ళు అప్పుడు? ట్రిప్ స్టార్ట్ అయిపోయింది అంతే. ఏంటి ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద నీకు? వెంటనే చెప్పున్నావు అనుకో అప్పుడు నమ్మకం ఉండేది శరత్. 8 ఏళ్ళ తర్వాత చెప్పావు కదా, అందుకు నమ్మకం లేదు. మనం పిల్లలతో ఇప్పుడు నిజాలు చెప్పకూడదు, వీళ్ళు తట్టుకోలేరు. మనం మారడం ఇష్టం ఉండదు వీళ్ళకి. అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది లా 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 లా. నాకు బాధగా ఉంది నిషా, మీరు వెళ్ళలేకపోయారు. కనిపిస్తుంది దాంతో బాధన నిన్ను. ఏంటి నిషా, పెళ్ళి ఇన్నాళ్ళయింది, ఇప్పటికి నీకు ఎంత భయం ఏంటి? భయమా, అనుమానమా, ప్రేమ, ఆప్యాయత ఏంటిది? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. నువ్వు కోపంలో కూడా బాగా చేస్తావు తెలుసట్టి. నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? సో రోజు కోపం తెప్పించు. ఐఎమ్ దేర్. నువ్వు వేరేకేం చేయక్కర్లేదు, నీ మొహం చూస్తేనే వస్తుంది కోపం. అర్థమైందా? కొత్తగా ఏం చేయకు. ఏంటో అందరికీ నా మొహం చూస్తే నవ్వు వస్తుంది, నీకు కోపం వస్తుంది. ఇదేనేమో విధి ఆడుతున్న వింత నాటకం. బయట వాళ్ళందరి దగ్గర నవ్వుతూనే ఉంటావు కదా శరత్, అది కుమార్ మొహం మాకే కదా. ఆబ్వియస్లీ మా కోపమే వస్తుంది, నవ్వెందుకు వస్తుంది? మొహం చూడే ఎంత నవ్వుకోనున్నానో, నీకు అర్థం అవ్వట్లేదు. నా మీద ఏదో గెలిచేసావు అని నవ్వది. ఓకే, మామూలు నవ్వు కాదు. నీకు మామూలు నవ్వు, నాదే నవ్వడం మానేసావు 16 ఏళ్ళ నుంచి. నిన్ను వెళ్ళమంటున్నాను కదా, నేనేం వద్దనలేదు కదా. నువ్వు వెళ్ళంటే నేనేం చేస్తాను? నాకు టైం వస్తుంది శరత్. వాచ్ ఉన్న ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు చూస్తున్నాను శరత్. నేను వెళ్ళలేదు కదా, పాటలు పాడుతున్నావు కదా, రాగాలు తీస్తున్నావు. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదే ఎందుకు ఈ రోజమ్మ. పాడక అసలు. రాగాల పల్లకిలో కోయిలమ్మ వెళ్ళేదే ఎందుకమ్మా అమ్మా. ఏయ్ హలో, ఏం చదివేస్తున్నావు? గౌరవంగా జీవించటం పుస్తకాలు చదివితే రాదు. అలాగే ఇవ్వట్లేదు కదా. ఏంటి ఇవ్వట్లేదు? గౌరవం. హలో, ఎవరికి గౌరవం ఇవ్వట్లేదు? ఎవరు కూర్చున్నారు, ఎవరు నిల్చున్నారు? నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కూడా నించున్నావు, ఇంతకులంతా నువ్వే కూర్చున్నావు కదా. లేకపోతే నా దగ్గర ఎప్పుడు చేతులు నువ్వు కూర్చుంటావు, నువ్వు చేతులు కట్టుకొని నించుంటావు, పేక మీద కాలు వేసి కూర్చుంటావు, నువ్వు చేసుకుంటావు పేక మీద కాలు. నిషా నిజంగా చెప్పు, మన భారతదేశంలో భర్తకి భార్య గౌరవిస్తుందా, భార్యకి భర్త గౌరవిస్తున్నాడా? భార్యలే భర్తకి ఇస్తారు గౌరవం. అవి పాత రోజులు, ఇప్పుడు మొత్తం మారిపోయి. ఏం లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్ అనేది బస్సులోనే, ఇంకెక్కడ ఉండదు. ఏంటి ఎక్కడ ఉండదు? టికెట్ కౌంటర్ల దగ్గర అంతే. మీకు ఎంత చూస్తున్నా ఎంత చేస్తున్నా మీకు కనిపించదు. మాకెక్కడ ఇచ్చారు ఇంపార్టెన్స్, అంతా మీదే కదా. హలో, ఏం మాట్లాడుతున్నావు? మగజాతి ఆనిముత్యం. ఒక్క నిమిషం. మొన్న హైదరాబాద్లో ఈ సమ్మక్క సారక్క జాతర అయింది.
దాంట్లో వసుంధర మేడం ఒక ఆవిడని బాగా హైలైట్ చేశారు, గుర్తుందా? పక్కన ఇంకొక సారు చాలా బాగా డాన్స్ చేస్తారు, అతను ఎవరు పట్టించుకోలేదు, మేడంనే హైలైట్ చేశారు. అక్కడ ఎక్కడది కుంభమేళ, కుంభమేళలోని ఆ పూసలమ్మే ఆవిడని హైలైట్ చేశారు, పక్కన విభూది అమ్ముతున్నాడు మా వాడు ఒకడు, ఇంకొకడు బుట్లు పెడుతున్నాడు, ఆయనే పట్టించుకోలేదు, ఈవిని హైలైట్ చేశారు. అంతవరకు ఎందుకే క్రికెట్ మ్యాచ్లో ఎవడో కెమెరామ్యాన్ ఎవరో ఒక అమ్మాయిని తీస్తాడు, ఆ అమ్మాయి వైరల్ అయిపోద్ది, హీరోయిన్ కూడా అయిపోద్ది. మా అబ్బాయిలు షర్ట్లు ఇప్పుకొని ప్యాంట్లు ఇప్పుకొని మొహాలకు పెయింట్లు వేసుకొని అలా అరుస్తుంటారు, ఒక్కడైనా వైరల్ అయ్యాడా? ఒక్కడికైనా ఛాన్స్ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. మీ లేడీస్కి మొత్తం ఇస్తున్నాం, మీకు అర్థం అవ్వట్లేదు. అది ఏం చేద్దామంటావు మరి? మీకు మేము ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటాం. భారతదేశంలో స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత ఏ దేశంలో ఇవ్వరు తెలుసా? ఏదో ఎక్కడో ఒక దిక్కుమాల ఎగ్జాంపుల్ చూసి చూపిస్తారు. హలో, మీరు పెళ్ళాలకి ఎవరు పక్కోళ్ళకి ఇస్తారు శుభ్రంగా. గొప్పగా మాట్లాడతావు నిషా. మన అపార్ట్మెంట్కి వెళ్ళు, నీకు నచ్చిన ఇంటికి వెళ్ళు, తలుపు కొట్టు అడుగు మీ ఇంట్లో హోమ్ మినిస్టర్ ఎవరని. ప్రతి దగ్గర భార్య పేరే చెప్తారు. హోమ్ మినిస్టర్ మేమే, చీఫ్ మినిస్టర్ మీరు కదా. చీఫ్ కాదే, చీఫ్ మినిస్టర్ మేము మీ దగ్గర. సార్ ప్లాన్లు అయినా వర్కౌట్ అయ్యాయి మనకి. మనం ఎగ్జిక్యూట్ చేస్తే వర్కౌట్ అవ్వకపోవడం ఏంటి కానీ స్వరూప్, పెళ్ళాన్ని ఓడిస్తే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఈ పార్టీని అసలు థాయిలాండ్లో ఉండాలి సుష్మిత, ఇక్కడ ఉండిపోయాను. మీరు థాయిలాండ్ వెళ్ళాలి కదా, ఏమైంది? కన్ఫ్యూజన్లో పడిపోయాను, షరత్తో ఉండాలా థాయిలాండ్ వెళ్ళాలా అని. ఏమైంది? 2017 ఏదో అయిందని చెప్పి కథ చెప్పాడు. మంచి పని చేసావులేవే, ఇలాంటి వాళ్ళని ఎలా వదిలేసి వెళ్తాం? అందుకే వెళ్ళలే. మరి ఏం చేసావు? శరత్ని అడిగావా గట్టిగా? తనే వచ్చి చెప్పినప్పుడు ఇంకేం అడుగుతాను నేను. కరెక్టే కానీ అలా వదలకూడదు నిషా. ఏం చేయమంటారు? ఇటు నుంచి కాదు అటు నుంచి నరుక్కొని రావాలి. అమ్మాయి గట్టిగా ఇవ్వు నిషా. అమ్మాయి ఇక్కడ కాదు, అమెరికాలో ఉంటుంది. అవునా? ఫోన్ చేసేయి, నిమిషం పని. అలా ఎలా మాట్లాడతాను నేను? ఏం పర్లేదు చేసేయి. అంతే అంటావా? ఎస్ చెయ్యి, ఏం పర్లేదు, గట్టిగా ఇవ్వాలి వీళ్ళకి. ఏమవుతుంది? అసలు ఇదేమైనా పద్ధతిగా ఉందా విద్య? మా ఇంటికి లంచ్కి రావడం ఏంటి నేను లేనప్పుడు? నేను ఇది మీ ఆయనకి చెప్పాలి. సో మీ ఆయన నెంబర్ నువ్వు ఇస్తావు, నేను కనుక్కొని మీ ఆయనకి చెప్పనా? నువ్వు నంబర్ పంపించి లేకపోతే మీ ఆయనకి నేను మెసేజ్ చేస్తాను. బాయ్. అసలు ఏం తెలియనట్టు నటిస్తున్నది. మరి అదే ఇప్పుడు ఉంటుంది చూడు టెన్షన్. ఇంకా బాగానే ప్లాన్ చేశారు సార్. యా విద్య, ఓ ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను. డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నాది పూచి ఏమి అవ్వదు. ఏమైంది సార్, ఇంకో ట్రిప్పా? పద ఒకసారి ఇంటికి వెళ్ళాలి. నేను రావాలా సార్? నువ్వు రా, చిన్న పని ఉంది. హలో, ఏంటి? లోపలిగా మాట్లాడాలి. దేనికి? చెప్తాను రా. ఇక్కడే చెప్పు శరత్. ఇదే ఫోన్ చేసావు? నీకు అప్పుడే కాల్ వచ్చిందా? ఎందుకు ఫోన్ చేసావు? మాట్లాడడానికి. ఏం మాట్లాడు? అది నా ఇష్టం, నీకెందుకు? నువ్వేం మాట్లాడంటే నాతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడడం ఏంటి? నీతో మాట్లాడితే కింద పైన చేస్తావు శరత్, అందుకే డైరెక్ట్గా అమ్మాయితో మాట్లాడుకున్నా. ఏం మాట్లాడావు? నీకెందుకు? మ్యాటర్ సీరియస్ అయింది. నువ్వు సీరియస్ చేసుకున్నావు. వాళ్ళ హస్బెండ్ నెంబర్ నీకెందుకు? హస్బెండ్తో ఏం మాట్లాడతావు? ఇక్కడ ఇద్దరు విడగొట్టేస్తావా? మరి మన ఇద్దరిని విడగొడుతుంది కదా. మనతో బాగానే ఉన్నావు కదా మన ఇద్దరం. నువ్వు అనుకుంటున్నావు. ఇంటికి భోజనంకి వస్తే తప్పేంటి నిషా? అమ్మాయి రాలేదని శరత్. గొడవ లేదు కదా. వచ్చిందా రాలేదా కదా, నీకు వస్తే మంచిదా రాకపోతే మంచిదా? చూసావా ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అందుకే అమ్మాయితో మాట్లాడుకున్నా. ఇప్పుడు అమ్మాయి రాలని చెప్పింది కదా, గొడవ లేదు కదా. నేను వాళ్ళ హస్బెండ్తో మాట్లాడి తాడో పేడో తెలుసుకుంటాను శరత్. నేనైతే వద్దలను. నీ బాధ ఏం చెప్పు అసలు? మొత్తం నువ్వు చేసి నన్ను అడుగుతున్నావు ఏంటి శరత్? నా బాధ ఏంటని? నేనేం చేశానే బాబు? లంచ్కి ఎందుకు పిలిచావు? భగవంతుడా, అదే ప్రశ్న. తిప్పి తిప్పి అదే మాట్లాడతావేటే కూర్చొని? నాకు అనవసరం నీతో మాట్లాడలేదు. నాకు అసలు నా తనతో మాట్లాడిన తర్వాత నీతో మాట్లాడతాను. విద్య రాలేదని చెప్పిందా? అవును. విద్య రాలేదు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? మళ్ళీ ఇంకో ప్లాన్ వేసుకొని వచ్చావు శరత్. ఎలాగో ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది, సో మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చావు. నిజం, ఇదంతా ఊరికే చెప్పాను. కావాలంటే స్వరూప్ వచ్చాడు, ఈ ప్లాన్ స్వరూపే ఇచ్చాడు. స్వరూప్ ఎందుకు వచ్చాడు? మామూలుగా ఏదో ఆఫీస్ ఫైల్స్ పట్టుకెళ్ళడానికి వచ్చాడు, తనే నాకు ఐడియా ఇచ్చాడు. కావాలంటే ఎక్కడ ఉన్నాడు అడుగు.
గుడ్ ఈవినింగ్. స్వరూప్, మొన్న ప్లాన్ ఇచ్చావు కదా నాకు, మేడం మళ్ళీ థాయిలాండ్ వెళ్ళకుండా ఆపడానికి. సార్ నన్ను ఎరిగెత్తున్నారు ఏంటి సార్? నేను ఇరికించట్లేదు, మేడం అడుగుతున్నారు ఐడియా ఎవరు ఇచ్చారు అని. నమ్మట్లేదు కదా అంత ప్లాన్ అంటే నువ్వు. ఆ ప్లాన్ నువ్వే కదా ఇచ్చావు. నేను ఇచ్చాను మేడం. ఏంటి ఆఫీస్లో ఉద్యోగం మానేసావు సార్? లేకపోతే సార్ సెకండ్ శాలరీ ఇస్తున్నారు ఇలాంటి ఐడియాలు ఇవ్వడానికి? లేదు మ్యామ్. మరి పని చేసుకోకుండా ఐడియాలు ఎందుకు ఇస్తున్నారు, ప్లాన్లు చేస్తున్నారేంటి? అంటే మళ్ళీ నేను ఆఫీస్లో జాయిన్ అవ్వడానికని సార్ అడిగితే చెప్పాను మేడం. అంతే. బట్ నేను అడగలేదు, నేను ఏదో మామూలుగా ఏదో ఆలోచిస్తుంటే ఏంటి అన్నాడు. ఇలాగంటే సార్ మంచి ఐడియా ఉందని చెప్పి ఐడియా ఇచ్చాడు. అంటే బిట్టు ఏదో కొంటా ఉన్నారు అందుకోసం. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు ఈ మధ్యన మనోడు. ఉద్యోగం తప్ప మిగతావన్నీ చేస్తున్నావు నువ్వు. అయినా ఫ్యామిలీ మధ్యలో వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు స్వరూప్. లేదు మ్యామ్, నేను ఏదో సరదాగా చెప్పాను మేడం. సరదాగా చెప్పడం ఏంటి? ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది నీ వల్ల. అంటే సార్ నార్మల్గా క్యాజువల్గా తీసుకుంటారు అనుకున్నాను. క్యాజువల్గా తీసుకునే సార్ అవుతాను. సర్లే సర్లే ఓకే, నమ్మే కదా నువ్వు. నేనే అదే నువ్వు, నీకు స్వరూప్ ఐడియా అని అర్థమైపోయింది కదా, నిజమని తెలుసు కదా నీకు ఇప్పుడు. అసలు ఏం చెప్పావు స్వరూప్ నువ్వు? సర్లే ఇంక అవన్నీ ఎందుకు ఇప్పుడు. ఇంకా నేనే చెప్పాను మేడం. ఏం ప్లాన్ ఇచ్చావంటున్నా? ఏంటి చెప్పాను కదా, మళ్ళీ ఇంకా ఎందుకు అంత డీటెయిల్ అన్నీ అన్నీ నువ్వు ఆగు. తనతో ఎందుకు డిస్కస్ చేయడం అన్నీ, మనం మాట్లాడుకుందాం వేరేగా. తెలుసు వరకు ఇంటికి వెళ్ళిపో నువ్వు. నువ్వు ఆగు, నువ్వు వెళ్తే బాగోదు. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ప్లాన్ ఏమి ఇచ్చావు చెప్పు. మేడంతో గొడవ పెట్టించుకోండి సార్. ఇలా చెప్పేసి మీరు ఎవరో పిలిచారని చెప్పి గొడవ పెట్టేసుకోండి అని చెప్పావు, అంతే కదా? ఎవరిని వెళ్ళాం సార్? బా అదేంట్రా, నువ్వు చెప్పావు కదా గొడవ పెట్టుకోమని, చిన్న గొడవ పెద్ద చేస్తారు కదా మీరు అని చెప్పావు కదా. అంటే మేడంతో గొడవ పెట్టుకుని అని చెప్పాను కదా సార్ నేను. అదంతా కాదు స్వరూప్, నేను లేనప్పుడు ఒక అమ్మాయి ఇంటికి వచ్చిందని చెప్పమని చెప్పావా? ఏంటి మేడం అలా అంటున్నారు? మీలో సీతారామన్ చూసుకుంటాను మేడం. నేను మీకు ఆంజనేయులు అంటాను మేడం. మీ ఇద్దరి మధ్యలో నేను అలా చిచ్చు పెడతానా మేడం? నాకు కళ్ళలో కూడా అలాంటి ఆలోచనలు రావు మేడం. అలా అంటారు ఏంటి మేడం మీరు? మరి సార్ అలాగే అంటున్నారు ప్లాన్లు ఇస్తున్నావు అని. సార్ మీరు నాకు రాముడు లాంటి వాళ్ళు సార్. మీ పక్కన నేను వేరే అమ్మాయిని ఊహించుకోగలనా సార్? ఏంటి సార్ అది? మేడం నేను నిజంగా అలాంటి ఏం చెప్పలేదు మేడం. సార్ ఏంటి సార్? ఆంజనేయ స్వామి సార్ నా మీద ఏంటి సార్ ఎంత పెద్ద నింద మోపారు? నేను తట్టుకోలేను సార్. చచ్చిపోరా. నేను చచ్చిపోవడానికి రెడీ సార్ మీ గురించి. ఆపరా బాబు నీ ఓవర్ యాక్షన్, నువ్వు లాయించు. అయిపోయింది, పెట్టవలసింది పెట్టేసావు అంతాను, లాయించు. నువ్వు చేయాల్సింది చేసి అతని మీద పడతావేంటి? వెళ్ళి ఇంకెందుకు ఇక్కడ మళ్ళీ మనకి మధ్యన. మీరు వెళ్ళండి స్వరూప్. ఏంటి ఏంటి ఇది ఈ పట్టుకొచ్చావు? తమాషాలు ఏంటి అసలు? అదెందుకు పట్టుకొచ్చావు? నేను కొట్టాను శరత్, ఇంక దేనికి పట్టుకొస్తా? మెంటల్ ఉందేంటి నీకేమైనా? నీకు మెంటల్, నాకు కాదు. కొట్టడం గట్టి చేయగా ఏమనుకుంటున్నా, కేసు అవుద్ది. కేసేమో నువ్వు చేసిన దానికి ఇది కేసే కాదు. నువ్వు కావాలంటే ఇప్పుడు వెళ్ళిపో థాయిలాండ్, నాకు ఐ డోంట్ మైండ్. అవ్వదు కదా శరత్ వెళ్ళడం. సర్లే ఇంకోసారి ఎప్పుడైనా వెళ్తుర్లేండి, నేను సెంట్ నో ప్రాబ్లం. అలాగే షూరా? ఓ పని చేద్దాం శరత్, ఆ నలుగురు వెళ్ళొచ్చేద్దాం. ఎక్కడికి? థాయిలాండ్కి. ఎందుకంటే ఆయన శరత్ క్యాన్సిల్ చేసావు కదా, బాధపడుతున్నావు కదా వెళ్ళలేదని. వెళ్దాం, నలుగురు వెళ్దాం యాజ్ అ ఫ్యామిలీ. నువ్వు మళ్ళీ త్రిశూల వ్యూహం, అష్టదిగ్బంధనం, చక్రవ్యూహం లాంటి ప్లాన్లతో వచ్చావంటే మటుకు కత్తి దిగిపోద్ది. అర్థమైందా? టికెట్లు కొను వెళ్ళు. వెళ్ళిపోతున్నావా? ఉండొచ్చుగా, కాఫీ తాగుదాం సరదాగా. తాగు, నువ్వు పెట్టుకో. ఉండొచ్చుగా సరే, తక్కువనే తాగాలి. నువ్వు కాఫీ అన్నామంటే దానికి ఇంకా పెద్ద ఏదో ఫిట్టింగ్ ఉంటుంది, ఇదో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్లీజ్ ఏ మాట్లాడుతున్నా, ఎక్కడో కొడుతుంది సీనా. నాకు టైం అయిపోతుంది నిషా. అబ్బా 5 నిమిషాలు కాఫీ ఎంతసేపు పెడతాను? సరే త్వరగా పెట్టు. శరత్ ప్లీజ్ శరత్, అన్నం పెడతా. ఏం చెప్పు? ఆ ఎల్లో బ్యాగ్ తీవా. నీకేంటి ప్రాబ్లం? నేను ఎల్లో బ్యాగ్ పట్టుకుంటే టూ బ్రైట్ ఆన్ ది ఐస్. నువ్వు కనిపించట్లేదు ఆ బ్యాగ్ ముందు. సరే ఇప్పుడు ఓకేనా? వెనకాతలు పెట్టాను. అలా కాదు, అలా ఎలా నడుస్తావు? కాఫీ పెడతావా పెట్టవా? పెడతా. సత్య
స్వరూప్ వచ్చాడా? ఓకే, ఆడు వస్తే మాత్రం లోపల రానివద్దు, బయట కూర్చోబెట్టు, నేను వచ్చి మాట్లాడతాను. ఆడు లోపలికి వెళ్తే మాత్రం నీకు తగులుతా చెప్తున్నాను నేను. ఎక్కడ బయలుదేరిపోయావు? ఎక్కడికి లేదు, ఇంట్లో ఉండడానికి. అంటే ఇంట్లోకి చీర కట్టావా? నైటీల్లో ఉంటే తిడతారు, చీరలు కడితే డౌట్. నన్ను ఏం చేయమంటారు? రోజు ఇలా తయారైతే బాగానే ఉంటుంది. మీకు నచ్చినప్పుడు తయారవుతారు, నచ్చినప్పుడు మాత్రం పెంట మోసం కూర్చుంటారు ఇంట్లో. రోజు ఇలా తయారవ్వాలంటే చాలా చీరలు కొనుక్కోవాలి. నీకు ఉన్న చీరలన్నీ వాడితే సంవత్సరం పాటు కట్టిన చీర కట్టకుండా కట్టచ్చు. హలో, ఆఫీస్కి వెళ్తున్నా? లేదే, సినిమాకి వెళ్తున్నాను. చెప్పు. ఇంకెక్కడికి వెళ్తాను? ఏం మళ్ళీ అలాగ అడుగుతావేటి? అంటే ల్యాప్టాప్ ముందు కూర్చుంటావు కదా, టికెట్లు కొనివా? ఏ సినిమాకి? అలా అడుగుతాయండి శరత్, టాయిలెట్ టికెట్లు కొనమన్నాను కదా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అని ఇప్పుడు అవసరమే. మొత్తం చూస్తున్నావా, ఇరాన్ వారు, ఇరాక్ వారు, ఇదంతాను. ఈ వారిలో మనం ఫ్లైట్ ఎక్కి పైకి వెళ్తే ఫ్లైట్ కాలిస్తే మొత్తం మన నలుగురం పోతాం ఒకేసారి. పర్లేదు, నలుగురం కలిసే ఉంటాం కదా, ఏం ప్రాబ్లం లేదు నాకు. నవ్వుతారు నిష్ ఎవరైనా ఇటువంటి సిచ్యువేషన్లో మనం ట్రావెల్ ప్లాన్ చేస్తున్నావు అంటే. దుబాయ్కి ప్లాన్ చేస్తే నవ్వుతారు, థాయిలాండ్కి ప్లాన్ చేస్తే ఎవ్వరు నవ్వరు. ఏమో అటు నుంచి అటు థాయిలాండ్ బాంబు వేసేస్తే ఏడు చేస్తావు. మరి వెళ్తాను, వేసేస్తారా ఏంటి బాంబు? అయినా ఇప్పుడు థాయిలాండ్లో అయితే ఫెస్టివల్ అవుతుందట. ఆ ఫెస్టివల్లో అమ్మాయిలు చాలా ఎక్కువ మంది ఉంటారంట, అబ్బాయిలు తక్కువ మంది ఉంటారట. మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది చూడు, నాలంటి వాడు వెళ్తే అక్కడికి. నీకెందుకు ప్రాబ్లం శరత్? నాలాంటి క్యూట్ బాయ్ వస్తే అందరూ బొగ్గులు గిల్లేస్తారు కదా నాకు. చిన్న సెకల్లో ఎవరా నీలా? నువ్వు బుగ్గలు పెంచుకుంటున్నావు కానీ బుగ్గలే గిలుతారు, పొట్టి గిలితే చాలా చండాలంగా ఉంటుంది. నువ్వు సాయంకాలం కల్లా టికెట్లు కొనకపోతే నేను భార్గవ్కి చెప్పి టికెట్లు కొనిపించేసుకుంటాను. డబ్బులు ఎవరు ఇస్తారు? థామస్ కుక్ ఎలాగో కంపెనీ బిల్లింగే కదా శరత్, తను చూసుకుంటాడులే. శరత్, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎటువంటి ప్లాన్లు వేకు థాయిలాండ్ ట్రిప్ ఆపడానికి. నేను కమెంట్లు అన్నీ చదివాను, వాళ్ళ ఐడియాస్ అన్నీ చూశాను. మళ్ళీ ఆ స్వరూప్ను, శివాజీ గారును, ఆ భాస్కర్ రావును ఎవరిని ప్లాన్ అడగకు, ఏవి పని చేయు. నేనైతే మైండ్ సెట్ చేసేసుకున్నాను వెళ్తున్నామని. ఓకే, నువ్వు మైండ్ సెట్ చేసుకొని పోదా. అందుకే నేను కాఫీ కొన్నా అన్నాను. వచ్చాడా? చాలా సార్. గురుబేడే కిందకు వచ్చి మీ కార్ చూసి వెళ్ళిపోయాడు సార్. మళ్ళీ మీరు వెళ్ళిపోతే కాల్ చేయమని చెప్పాడు. ఆడికి బాగా బాగా ముదిరిపోతుంది, ఆడికి చెప్తాను. యారా, నాకు అవ్వకపోసేమో ఆ టైంలోని. యా, ఫ్యామిలీ ట్రిప్ థాయిలాండ్ ప్లాన్ చేస్తున్నావు. యా, చాలా రోజులు అయిపోయింది కదా. ఓకేరా, మళ్ళీ మాట్లాడతాను, బాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ స్వరూప్. ఇలా వచ్చారేంటి? రండి లోపలికి. సార్ లేరు, ఇలా వచ్చారేంటి? అది తెలుసు మేడం, అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను మేడం. నాతో ఏముందయ్యా మాట్లాడడానికి? మేడం అంటే సార్తో మాట్లాడడానికి, సార్ని చూడడానికి భయం అవుతుంది మేడం, ఆఫీస్కి వెళ్ళడానికి భయం అవుతుంది మేడం నాకు. ఏమైంది స్వరూప్, మళ్ళీ ఏం పిచ్చి పని చేసావు? మొన్న సార్ అడిగేసరికి చిన్న ఐడియా ఇచ్చాను మేడం, మీరు అడిగేసరికి మొత్తం నిజం చెప్పాను. సార్ నన్ను వేసుకుంటారని భయం వేస్తుంది మేడం, నా జాబ్ చేసేస్తారని భయం అవుతుంది మేడం. అదేంటి, నీకెందుకు భయం? నువ్వు రాముడిదే ఆంజనేయుడు కదా. మేడం అదేంటి మేడం అలాగంటారు ఏంటి మేడం? మరి ఎందుకయ్యా ఇలాంటి దిక్కుమాల ప్లాన్లతో వస్తావు? అంటే ఏదో సార్ని ఇంప్రెస్ చేద్దాం అని చెప్పేసి. అయ్యారా ఇంప్రెస్? మేడం అది మళ్ళీ నాకు బ్యాక్ ఫైర్ అయిపోయింది మేడం. అందుకే చేయాల్సిన పని చేయాలి, అక్కర్లేని పనిలో దూరకూడదు. మేడం జాబ్ పోతే నాకు ఈఎంఐ బండి పట్టుకెళ్ళిపోతారు మేడం. మళ్ళీ మొదలెట్టేశాడండి పాట. మళ్ళీ మొదలు పెట్టావా నేను ఈఎంఐ? మేడం జాబ్ ఉంది కదా, మళ్ళీ ఫోన్ కొనిసాను మేడం నిన్న. జాబ్ ఉందని బైక్ కొన్నావు, ఫోన్ కొన్నావు, పెళ్లి మటుకు చేసుకోకు. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఉండవు కదా, అలాంటి వాళ్ళ మధ్యలో దూరక్కర్లేదు కదా. మేడం నాకు తెలియదు మేడం ఇలా అవుతుందని. ఇలా మధ్యలో దూరే పైనంత ఖాళీ అయిపోయింది. మేడం మీరే కాపాడాలి మేడం నన్ను. మేడం సార్ నాకు వేసేస్తాను మేడం, నిజంగా నాకు భయం వేస్తుంది మేడం. మేడం మీరే నా సీతం మేడం. ఇలాంటి పిచ్చిడేలో లేకు, గోపు పగలు కూడా వేస్తాను నీకు. ఆపు, నా దగ్గర వాడక స్వరూప్ ఇలాంటివని నేను పడను. నేను నిషాను ఇక్కడ. మేడం సారీ మేడం. ఆఫీస్కి వెళ్ళావు పొద్దున్న? మేడం ఆఫీస్కి వెళ్తాను మేడం, అందుకే ఇక్కడికి వచ్చాను మేడం. మీరే ఏదో చేయాలి మేడం. సరే, సారు థాయిలాండ్కి టికెట్లు కొంటాను మాట ఇచ్చారు, నువ్వు కొన్నట్టు చెయ్యు, అప్పుడు నేను మాట్లాడతాను సార్తో నీ గురించి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మరి లేకపోతే నువ్వు చేసిన కనకార్యమే కదా ఇదంతాను. మేడం ఇప్పుడు మళ్ళీ సార్ని చూడడానికి నాకు భయం అవుతుంది, ఇప్పుడు వెళ్ళి మాట్లాడాలంటే నాకు. పర్లేదు స్వరూప్, నీ ఫేస్ చూస్తే సార్ వెంటనే నవ్వు వస్తుంది.
సార్ ఏమో థైలాండ్ ట్రిప్ క్యాన్సిల్ చేయడానికి ఐడియాలు అడుగుతారు మేడం, మీరేమో టికెట్లు బుక్ చేయమంటారు. ఏంటి మేడం నా బతికి ఇలా అయిపోయింది, క్రీమ్ బిస్కెట్ లాగా. క్రీమ్ బిస్కెట్ బన్ మస్కావో కాదు, నువ్వు టికెట్లు కొనిపించు, నేను ఈ పని చేపిస్తా. మేడం ఒక నిమిషం, అదిగో మీ సార్ కూడా వచ్చారు. సారీ మేడం. మీ సార్తో మాట్లాడుకో, నన్ను ఎందుకు మధ్యలో పెడుతున్నారు? మేడం ఏంటి మేడము? మేడం బీరువాక్ నుంచి చెప్పండి మేడం, నేను దాగుని పోతాను. నువ్వు దాంకుంటావు, ఉన్నది తీసేస్తావు సామాన్లు, నేను ఒప్పుకోను. మేడం బాల్కనీ నుంచి కిందకి వెళ్ళిపోవడానికి మెట్లు ఉన్నాయా మేడం? దూకు చచ్చిపో. దూకిడు లేకపోతే 3వ ఫ్లోర్ నుంచి అలాగే అవుతుంది నీకు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సార్? మేడం నేను డైనింగ్ టేబుల్ కింద ఉంటాను మేడం, సార్ వస్తే బెడ్రూమ్లో తీసుకెళ్ళిపోను మేడం. ఈ లోపు నేను వెళ్ళిపోతాను మేడం. సార్ ఎంత ఫాస్ట్గా వచ్చావు? రావద్దా, వెళ్ళిపోనా? అబ్బా ఇప్పుడు ఈ టైంకి రావు కదా ఎప్పుడు నువ్వు. అబ్బా రా, ఇంటికి వచ్చిన ఎవరిని అడుగుతారా? కర్మ కాలు అడిగాను వెళ్ళు. ఏదో అడుగుతా, ఫాస్ట్గా వచ్చేవాడు. రావడం కూడా తప్పే ఇంటికి. ఒకసారి కూర్చో శరత్, మాట్లాడాలి నీతోటి. నేను నిల్చుంటా మాట్లాడవా ఏంటి? కాలు నొప్పి పెడుతుంది, కూర్చుంటావా? శరత్ ఏంటి? కూర్చో, ఎందుకు లోపలికి వెళ్తున్నావు? నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కూర్చో ఒకసారి, ఎందుకు మాట వినవెందుకు చెప్తే? అంత చులకనైపోయినండి, కూర్చో ఒకసారి మాట్లాడాలి. కూర్చోనే, నా ఇష్టమే. ఏంటి పరిగెడుతున్నావు ఏంటి బాబా? కూర్చో కూర్చో ప్లీజ్ శరత్, కూర్చో. ఏంటే కాలు దండం కట్ట పెడతావు ఏంటి? చెప్పు ఏంటి? టికెట్లు కొన్నావా? కొంటాను. ఏమిటా నీ బాధ? టికెట్లు కొను బా. బలవంతం చేస్తావేంటి? ఇషా, దిస్ ఇస్ టార్చర్. ఇది నువ్వు టార్చర్ పెడుతున్నావు. ఈ కార్డులు ఎందుకు పెట్టుకుంటారా బాబు? ఏ కార్డు వాడాలి? అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు ఏంటి శరత్? కార్డు ఆఫీస్లో వదిలేసావా? అసలు ఓపిక లేదు నిషా, నీ బాధ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. టికెట్లు కొనమన్నాను, దాని గురించి పట్టించుకోలేదు. కొంచెం వాటర్ ఇస్తావా? ఫస్ట్ టికెట్లు కొను, నీకు వాటర్ కాదు కాఫీ కాదు ఏదైనా బిర్యానీ కూడా పెడుతుందా? కొంచెం వాటర్ అనవసరంగా వచ్చినట్టున్నాను ముందు. ఏ కార్డు అయితే ఆ కార్డు వాడి శరత్ ఫాస్ట్గా. వాటర్ ఇవ్వే, కొంటాను. టికెట్లు గంట పడుతుంది కొనడానికి. అక్కడ కూర్చోబెట్టి మేడం, లోపలికి తీసుకెళ్ళిపోమంటే సార్ని. టికెట్లు బుక్ చేస్తే రాగు మేడం, తర్వాత బుక్ చేసుకోవచ్చు మేడం, దొరికితే నేను బుక్ అయిపోతాను మేడం. చెక్ అవుతాను మేడం, నాకు సార్ చూస్తున్నాను. నాకు అనవసరం, నాకు టికెట్లు కావాలి మేడం. ఒక అరగంట ఉండు, అయిపోద్ది పని. నేను మరి డిస్టర్బ్ చేయక్కర్లేదు కదా, ఆగు. ఎవరితో మాట్లాడుతున్నావే? నాలోనే మాట్లాడుకుంటున్నాను. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. నీకు పిచ్చి ముదిరిపోయినట్టుంది. అలాగే ఉంది. చూసావా టికెట్లు? చూస్తున్నానే. బిజినెస్ క్లాసే కదా. సంపేస్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. బిజినెస్ వాళ్ళంటే బిజినెస్ క్లాస్లో వెళ్ళరు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఈసారి అదే బుక్ చేయండి. పూర్తి రోడ్డుని పెట్టేస్తాను ఏదో ఒక రోజు నువ్వు. ఎవరిది ఫోను? ఏమిటే, ఎవరు వచ్చారు ఇంటికి? ఎవరు ఫోను? తెలీదు. తెలియదంటే ఫోన్ రింగ్ అవుట్ ఉంటే అక్కడ. అబ్బా ఇందాక దోపి అమ్మాయి వచ్చింది, ఫోన్ మర్చిపోయినట్టుంది. ఓ దోబి ఇలాంటి పాటలు పెట్టుకుంటుందా? మనకన్నా ఎక్కువ మంచి పాటలు పెట్టుకుంటారు. లోపలికి ఎందుకు వెళ్ళింది ఫోన్? అమ్మ ఎక్కడ కదా ఉంటుంది? ఏదో హెల్ప్ చేసింది శరత్ వంటగదిలో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మాయి ఎందుకు వంటగదిలోకి వస్తుంది? నాకు కొంచెం హెల్ప్ కావాలంటే వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఎవరిది? యాందిరయ్యా, యాం చేస్తున్నా? ఏం చేస్తున్నావు కిందన? అంటే అది అంటే మేడం, ఈ టేబుల్ లెగ్స్ స్క్రూ లూజ్ అయ్యేట చూడమన్నారు సార్. మేడం చూస్తున్నాను సార్. కొంచెం లూజ్ అయిపోయి సార్, బిగిస్తే సరిపోతుంది సార్. దేంతో బిగిస్తున్నావు? అదే సార్, దేంతో బిగించాలో చూస్తున్నాను సార్. ఓహో, దేంతో బిగించాలో చూస్తున్నావా? చూసావా? అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను సార్. ఓహో, ఫోన్ చేయాల్సింది కదా నాకు. ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు సార్. రావాలా టేబుల్ కిందకి? ఇక్కడక మీరు పట్టరేమో సార్ ఇక్కడ. ఏంటి నిషా, టేబుల్ కింద దూరి బిగించమన్నావా?
ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఈ టేబుల్ బీగద్దామని ఉండిపోయింది సార్. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. సరే టేబుల్ బిగించి ట్యాప్లు కొంచెం లీక్స్ ఉన్నాయి, అవి ఫిక్స్ చేసేసి కార్లో కొంచెం క్లీన్ చేయాలి. అవి చేసి బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయాలి నిషా. బాత్రూమ్స్ కూడా మొత్తాన్ని బాత్రూమ్స్ క్లీన్ చేసి నీట్గా. ఓకే, అన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళిపో. రేపు పొద్దున మళ్ళీ 9 గంటలకు ఇంటికి వచ్చి రోజు రేపటి నుంచి నీకు ఇంట్లోనే పని. 9 to 6 ఆఫీస్ టైమింగ్స్, సేమ్ జీతం. సార్ టేబుల్ అంటే ఏదో చేస్తాం కానీ ఇవన్నీ నేను ఎలా చేస్తాను సార్? ఇప్పుడు చేస్తున్నావు కదా టేబుల్ కిందకు దూరి, అవి అలాగే చెయ్యి. మల్టీ టాలెంట్ అయిపోయినట్టున్నావు నువ్వు. సార్ కాదు సార్. ఫస్ట్ పైకి రా, బయటికి రాను. ఆ ఫోన్ ఈ నిషా. సార్ ఎవరికి సార్? పోలీసులకు ఫోన్ చేస్తాను. సార్ ఏమైందా? ఇంటికాడ వచ్చేలా దాక్కుంటే ఏం చేస్తాను నువ్వు? అంటే నేను మీతో మాట్లాడదామని వచ్చాను సార్. ఇంకా మీరు ఒకసారి భయం వేసి ఇక్కడ దాక్కున్నాను సార్. అని నువ్వెందుకు నిషా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నావు? నేను చెప్పకుండా దూరిపోయాడు శరత్. నువ్వు ఇలాగే ఊరుకో, రేపు పొద్దున వచ్చి మంచకం దూరుతాడు. నువ్వు పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? నువ్వు దూరమా నాకు కిందని? నాకు చెప్పకుండా దూరిపోయాడు నువ్వు వచ్చావని చెప్పి. ఇలాంటి వాడు పోలీసులకు అప్పు చెప్పేస్తే 2 రోజులు బొక్కలో ఉంటే లైన్లోకి వస్తాడు. నువ్వు దొరికావురా, నువ్వు దొరికావు. సార్ మీకు భయపడి మీ మీద ఉన్న గౌరవంతో దాక్కున్నాను సార్. నా మీద ఉన్న గౌరవంతో దూకిరా కిందకెళ్ళి, దరిద్రం అసలు అందరికీనా. సార్ ప్లీజ్ సార్ పోలీసులు ఫోన్ చేయకండి సార్. మిమ్మల్ని ఫేస్ చేయడానికి భయం వేసింది సార్, అందుకని మేడంతో మాట్లాడదామని వచ్చాను సార్. తన బాధలు చెప్పుకుంటున్నా. సరే మాట్లాడుకోండి ఇద్దరు, నేను బయటకు వెళ్తాను. సార్ మీ గురించి? నీ గురించే భయపడిపోయి వచ్చాడు ఇక్కడికి, నేను ఫేస్ చేయడం తెలియక. ఆడు చేసినవన్నీ ఏదో పనులు కదే, ఎవడని భయపడక తప్పదు. ఇంత ఉన్నావురా, నేను ఇంత పెడతావు. రామున్నా, సీతమ్మ, నువ్వు ఆంజనేయ స్వామివా, ఇంకా ధర్మరాజు, అర్జునుడు, భీముడు వీళ్ళు ఎవరు లేరురా? కలిపి వాళ్ళు కూడా ఎవరినైనా తీసుకొచ్చి రోడ్డుకి ఏదో వస్తుంది మాట్లాడేస్తావు. సార్ మీరంతా చేసి నన్ను ఇరికిస్తారు ఏంటి సార్? ఇప్పుడు ఎవరు కింద దూరారు? ఎందుకు ఇప్పుడు ఎవరు దూరారు? నేనా నువ్వా? సార్ అంటే భయపడి దూరాను సార్. ఎందుకు భయపడ్డావు? అదే సార్ నా తప్పు లేదని భయపడుతున్నాను సార్. మరి తప్పు లేనప్పుడు భయం ఎందుకురా? నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు భయం. ముందు వెళ్ళరు బయటకి, ఆఫీస్లో మాట్లాడతాం. ఇంకొకసారి నువ్వు ఇంటికి వచ్చి ఇలాగ మంచాల కింద సోఫాల కింద దూరేవనుకో మొత్తం చెక్కేస్తాను పైన అంతాను. సార్ అది సార్ ఏంటి వాడు మొహమే దొంగ మొహమే, నీకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి వాడు నేను లేనప్పుడు ఇంటికి రానిచ్చావు, ఇలాంటి వాళ్ళు మొత్తం మంది గట్టి పెట్టి మొత్తం పట్టుకెళ్ళిపోతారు బంగారు గంగారం అంతాను. నమ్మక ఆ ఫేస్ని గట్టి చూసి. సార్ నన్ను అనుమానిస్తారు ఏంటి సార్ మీరు? నిన్నే అనుమానిస్తాను రా, ఇంకెవరిని అనుమానించు. నువ్వు బయటికి వెళ్ళి ముందు, ఇంట్లో బయటికి వెళ్ళవు. వెళ్ళు స్వరూప్, నీ మాట్లాడతానులే, వెళ్ళు. ఏం మాట్లాడతావు? బా ఆగు శరత్, సీన్ చేయకు. వెళ్ళండి స్వరూప్ మీరు. సార్ మేడం మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళరా బాబు. హలో డివేట్ బాగా అయ్యావు, టికెట్లు కొను. టికెట్ల ఎట్లా ఎలా బయటకే? HARSHIKA NALLA NEIL NALLA. యా నాది NISHA PRIYA DARSHINI. ఒక్క నిమిషం లైన్లో ఉండవా శరత్? మార్చ్ 22 ఓకే కదా? భార్గవ్ మంచి డీల్ ఇచ్చాడు, అందుకే భార్గవ్తో బుక్ చేయించేస్తున్నా. ఓకే భార్గవ్ అయితే యా నా కన్ఫర్మేషన్ పంపించవా? థ్యాంక్స్. మంచి డీల్ వచ్చింది కదా శరత్, అందుకే కన్ఫర్మ్ చేసేసాను. ఇన్వాయిస్ నీకు ఈమెయిల్కి పంపించేస్తా అన్నారు. రిఫండబుల్ టికెట్స్ తీసుకోమన్నావా? రిఫండబుల్ టికెట్స్ ఎందుకు శరత్? నిషా ఇంటర్నేషనల్ ట్రిప్ నిషా, యూ నెవర్ నో హౌ థింగ్స్ విల్ చేంజ్. నువ్వేమైనా పెడతావు మళ్ళీ? నువ్వు బా ఆపే బాబు, నీ గోల్ పెట్టినా పెట్టకపోయినా ఇంటర్నేషనల్ టికెట్స్ ఎప్పుడు రిఫండబుల్ ఉంచుకోవాలి. ఎప్పుడు డేట్ మారుతుందో తెలియదు కదా, ఫోన్ చేసి చెప్పు రిఫండబుల్ చేయమని. రిఫండబుల్ ఆప్షన్ ఉంటే డెఫినెట్గా నువ్వు క్యాన్సిల్ చేసేస్తావు ట్రిప్ని. నీకు అర్థం అవ్వదు రే భార్గవ్, అవి రిఫండబుల్ టికెట్స్ చూడు, డేట్ చేంజ్ కూడా కొంచెం ఫ్రీగా ఉన్నట్టు. ఓకే సరే, అటు అవే చూస్తున్నాడులే. ఇంటర్నేషనల్ ఎవరైనా అలా పెట్టుకుంటారు, డొమెస్టిక్ కాదు ఇది. నీకేం పోయింది? అరే శరత్, హర్షిక పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. అవునా? మరి ఎలా? ఎలాగైతే మరి నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు ఎలాగ పాస్పోర్ట్ మనకి రెన్యువల్ కూడా మినిమం 2 months టైం పట్టేస్తుంది.
ఎందుకు తత్కాల్ అవదా? తత్కాల్ స్లాట్ దొరకడానికి 2 months పట్టేస్తుంది. ఎలా వెళ్తాము ఇప్పుడు? చూసావా, దేవుడు నా వైపు ఉన్నాడు. గాడ్ ఇస్ మై సైడ్. గాడ్ ఎప్పుడు మంచి వైపే ఉంటాడు. చూసావా? హలో, ఊరికే చెప్పా, ఇంకా 2 ఏళ్ళు ఉంది. రియాక్షన్ అంటే చూడడానికి చెప్పా. ఓకే, భగవాన్ మై సైడు, గాడ్ మై సైడు, గాడ్ మంచి సైడు. ఆపు, ఈ వేషాలే ఆపు. ఇప్పుడే చెప్తున్నాను శరత్, నువ్వు ఎటువంటి పిచ్చి ప్లాన్లు వేయకు. అంతగా అయితే మటుకు మేము ముగ్గురు వెళ్ళిపోతాం, ఓడిపోతాం. వెళ్ళడం మటుకు తథ్యం. ఇంకా 2 వారాలు ఉంది శరత్. మేము షాపింగ్ అయినా చేసుకుంటాను, చేసుకో. మా షాపింగ్ ఎలాగో అయిపోయింది. అయినా నీకు షాపింగ్ ఎందుకులే, కలర్ఫుల్ చొక్కాలు షర్ట్స్ రెడీగా ఉంటాయి కదా నీకు ఎప్పుడు థాయిలాండ్ అనేసరికి. యా సరే, వస్తాను నేను శరత్, వస్తాం, బయలుదేరుతున్నాం ఇప్పుడే. యా ఓకే, బాయ్. ఏమైంది? మా పెద్ద అత్తగారు చనిపోయారు శరత్. ఎవరు పెద్ద గారు? అదే కువైట్లో ఉంటారు కదా. ఎవరు, మీ తాతగారు అలా నాన్నగారు? ఓ, ఎలాగా? బెల్ట్ టైట్గా పెట్టుకున్నారంట, ఊపిరాడక చనిపోయారు. ఏది, సీట్ బెల్టా? ప్యాంటిక్ బెల్ట్. ప్యాంటిక్ బెల్టా? అని ఏజ్ ఎంత నిషా? 91 ఎంత ఉంటాయి శరత్. 90 ఏళ్ళు అతను ప్యాంటిక్ బెల్ట్ పెట్టుకోవడం ఏంట్రా? మా చిన్నప్పటి నుంచి అలవాటు, రెడీ అయ్యి ప్యాంటిక్ బెల్ట్ పెట్టుకొని కూర్చుని పోతారు. ఎక్కడికి వెళ్ళడానికి? రెడీ అవి కూర్చుంటారు, ఎక్కడికైనా వెళ్తారేమో అని. సార్ కొంచెం గట్టిగా పెట్టేశారు, ఊపిరి ఆడలేదు. ఇక్కడ పెడితే ఎక్కడ ఊపిరి రాకపోవడం ఏంటి? 90 ఏళ్ళే అతనికి. సో ఇప్పుడు మనం కువైట్ వెళ్ళాలా? కువైట్ ఎందుకు వెళ్తాను శరత్? కువైట్ వెళ్ళకలే, మమ్మీ ఇంటికి వెళ్ళాలి. ఓ, అని తీసుకొచ్చేస్తున్నారు ఇక్కడికి? వాళ్ళు ఇండియా వచ్చి 30 ఏళ్ళు అయింది శరత్, ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు? అక్కడే ఫినిష్ చేసేస్తున్నారు. జస్ట్ మమ్మీని పరామర్శించి వచ్చేద్దాం. మమ్మీ వాళ్ళు కూడా వెళ్ళరా? లేదే, పెద్ద రాకపోకలేం లేవు, అందుకే నువ్వు కూడా ఇప్పుడు కలవలేదు కదా. ఓహో, సరే బట్టలు మార్చుకో, అందరూ వస్తారు, కనిపించి వచ్చేద్దాం. బా శరత్, రా శరత్. బా వస్తున్నా, నాకు ఎంతసేపు రెడీ? ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నావు శరత్ నువ్వు? తయారవుతున్నా నాకు. ఇలా ఎందుకు రెడీ అవుతున్నావు? పరామర్శించడానికి వెళ్తున్నావు శరత్, పార్టీకి వెళ్ళట్లేదు. ఏంటా బట్టలు? ఇప్పుడు ఏం వేసుకోవాలి? మామూలు బట్టలు వేసుకొని వస్తావా? మామూలు బట్టలే కదా ఇవి, పార్టీ ప్యాంట్ బట్టలు. పట్టట్లేదు. ఎందుకు పడుతుంది? ఏం వేసుకోవాలి చెప్పు. ఏవో సింపుల్గా వేసుకో శరత్. రెడీ అయిపోయాడు ఏదో ఎక్కడికి వెళ్ళిపోవడానికి. ఇది ఓకేనా? అమ్మయ్యా, యా. అక్కడ ప్లీజ్ నీ కుళ్ళు జోకులు వేయకే మా తాతగారి మీద. నీకు అలవాటు, ఏదో రనేస్తావు. అందరూ బాధలో ఉన్నారు అక్కడ. నేను ఆ మొత్తం తెలియదు నిషా, నాకు ఎలా బిహేవ్ చేయాలో తెలియదనే చెప్తున్నాను శరత్. ఎవరైనా చావింటికి వెళ్ళి జోకులు వేస్తారే? నువ్వు వేస్తావు, అది ప్రాబ్లం, అందుకే చెప్తున్నా. పద. సారీ అండి ఫర్ ద లాస్. ఫోటో లేదా తాతగారికి? ఫోటో లేదు బాబు. ఫోటో లేదా? సరే మీరు తీసుకోండి. అందరూ వచ్చారా? నాకెందుకు ఇలా తయారమ్మన్నావు? వీళ్ళంతా ఇలా తయారయ్యారేంటి? బాగానే వచ్చారు కదా వాళ్ళు. ఓ, నేను ఒక్కడిని రావాలా? చెప్పు నేను కూడా అలాగే వచ్చా కదా. కూర్చో కొంచెం. చాలామంది మీ అందరికీ తెలుసు కదండి శరత్. శరత్ బాగా తెలుసు. శరత్ వీడియోస్ అంతా వాచ్ చేస్తూ ఉంటాం, అన్ని చాలా బాగుంటాయి శరత్ వీడియోస్ అన్ని. హలో, మనం ఎక్కడికి వచ్చాం? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఇప్పుడంటే చెప్పారు కార్యం, ఇప్పుడు ఏం డిసైడ్ చేశారా? 11th డే శరత్. ఓ, మీకు 11 డేసేనా? ఓకే. మీరు థాయిలాండ్ వెళ్తున్నారు కదా నిషా? ఎల్లుండి వెళ్తున్నాం ఆంటీ. ఇంకా ఇప్పుడు ఎలాగెళ్తాం థాయిలాండ్? ఎందుకని? మీకు 11 రోజులు మీకు ఉండదా ఈ సంతాప దినాలు అవి? మేమైతే 11 days ఎక్కడికి వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం, ఎటువంటి శుభకార్యానికి వెళ్ళాం. అది మీకు అలాగ ఉండదా?
90 ఏళ్ళు దాటినాయి కదమ్మా మరి. అదేంటండి 90 ఏళ్ళు అయితే 9 ఏళ్ళు అవుతుంది, మన ఫ్యామిలీ మెంబరే కదా. అది మా ఫ్యామిలీలో అయితే మాత్రం 11 days పాటు మేము అసలు ఎక్కడికి వెళ్ళామండి. వినోదం అన్నది ఉండదు మా ఫ్యామిలీలో. నాన్ వెజ్ కూడా తినాం తెలుసా మేము. అది సో థాయిలాండ్ ట్రిప్ కూడా ఇప్పుడు వద్దు నిషా, కరెక్ట్ కాదు. ఓకే, మన నెక్స్ట్ జనరేషన్కి మన సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, కానీ చనిపోతే థాయిలాండ్ వెళ్ళిపోయారు అన్న అటువంటి మాట మనకు రాకూడదు. ఓకే, నువ్వు భార్గవ్కి ఫోన్ చేసి టికెట్ క్యాన్సిల్ చేసేసి. క్యాన్సిల్ చేయడం ఎందుకు, డేట్ మారుస్తానులే. ఏదో ఒకటి చెయ్యి. పాపం టికెట్లు అవి బుక్ చేసుకుని అంత ప్లాన్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఇది మన గురించి కాదు కదా అంకుల్, మన నెక్స్ట్ ఫ్యామిలీకి కూడా మనం మన ఫ్యామిలీ ట్రెడిషన్స్ అన్నీ పాస్ ఆన్ చేయాలి కదా. ఇప్పటికే ప్రపంచం ఎటు వెళ్తుందో అర్థం అవ్వట్లేదు మనకి. ఫోన్ చేసావా భార్గవ్కి, డేట్లు మార్పించావా? ఏం మార్పించమన్నాను శరత్, వారం తర్వాత పెట్టమన్నాను. ఏదో రీజన్ దొరికింది కదా. ఏంటి లంచ్ ఏంటి? చికెన్ బిర్యానీ. వావ్, ఓహో సూపర్. హలో, నాకు పెట్టు. సారీ మర్చిపోయా. అదేంటి కుక్కర్లో మటన్ బిర్యానీయా? ట్రై చేస్తున్నావేంటి? నువ్వు నాన్ వెజ్ తినొక్క శరత్ 11 రోజులు. నీ మనోభావాలు దెబ్బతీయకూడదు కదా. రసం అన్నం పెట్టా నీకు, తినేసి నేను బిర్యానీ తిన్నా. ఏం నిషా ఇది? నువ్వు తినవని చెప్పావు కదా శరత్. మీరు బిర్యానీ తింటారు, నేను వైట్ రైస్ తినాలా? నువ్వే కదా చెప్పావు. తిన్నా మానేస్తే అందరం మానేయాలి, నాకు ఒక్కడికేంటి నిషా? మాకు ప్రాబ్లం లేదు శరత్, మనం ఫ్యామిలీ కదా. అరే మమ్మీ వాళ్ళే పాటించట్లేదు 11 రోజుల పాటు. దానికోసం థాయిలాండ్ ట్రిప్ కూడా పోస్ట్పోన్ చేయించావు కదా. మీ ఇలాంటి ఫ్యామిలీ ఎక్కడ చూడలేదు తెలుసా. హస్బెండ్కి నుంచి రసవన్నం పెట్టి మీరేం చికెన్ బిర్యానీ చేసుకుని తినేస్తున్నారు. కష్టం నాది, సుఖం మీది. నువ్వే అన్నాక తినమని. నువ్వు తినవే కామ్గా. రసం కూడా నిన్నట్లాగా ఉంది, ఈరోజు కాదు అది. ఈ రోజే పెట్టా ఫ్రెష్గా. కొంచెమే పెట్టా, మేము తినాం కదా. తెలియదు నాకు. అయిపోయిందా? ఇంకెంతసేపు తింటానే రసవన్నం? వేసుకోవచ్చు కదా, చాలా ఉంది రసం. తినండి మీరు. ఏంటి సాగర్, ఏంటి పరిస్థితి? సార్ ఇప్పుడు ఆ టీంని ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం? నా సజెషన్ అయితే కనుక వాళ్ళందరూ లే ఆఫ్ చేద్దాం సార్. మన దగ్గర చాలా రోజు పనిచేస్తున్నారు సాగర్. ప్రాజెక్ట్ పోయినప్పుడల్లా ఆ టీంని లేపేస్తాము అంటే కంపెనీ రెప్యుటేషన్ పోతుంది సాగర్. దట్స్ నాట్ అన్ ఆప్షన్. కరెక్ట్. కొత్త ప్రాజెక్ట్స్ కోసం చూద్దాము, లేదంటే అందాక లోకల్ ప్రాజెక్ట్స్ దేంట్లోనే సెట్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఇంకోటి ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ ఏమవుతుంది సార్? ఆ ప్రాజెక్ట్ కూడా మేబీ మనం 31st లోపల డెడ్ లైన్లో క్లోజ్ చేయలేకపోవచ్చు సార్. ఆఫ్ షూర్ వాళ్ళు కూడా మనల్ని టార్గెట్ చేస్తున్నారు సార్. నన్ను నా లూప్లో పెట్టేసేయండి. నా ఈమెయిల్స్ ప్రోటోకాల్లో నన్ను యాడ్ చేసేసేయండి. ఈ 20 days పాటు నేను ఇన్వాల్వ్ అవుతాను. ఓకే సార్. ఓకేనా? డే అండ్ రివ్యూ మీటింగ్స్లో నన్ను ఇంక్లూడ్ చేయండి. ఓకే సార్. ఓకే, వీరినప్పుడల్లా నేను జాయిన్ అవుతాను. ఓకే సార్. ఇది ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఈ టైంలో ఇంకో ప్రాజెక్ట్ పోయిందంటే చాలా కష్టం మనకి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్ హాయ్. ఎలా అయింది రోజు? బాగానే ఉంది. నీతో ఒకటి చెప్పాలి. ఐ కెన్ అండర్స్టాండ్, అర్థమైంది, చెప్పు. మన ప్రయాణం ఎప్పుడు? 3 daysలో. ఐ డోంట్ నో, నేను చెప్పింది నమ్ముతావో నమ్మవో తెలియదు. కాకపోతే కొంచెం ఆఫీస్లో ప్రాబ్లం ఉంది. ఏమైంది? ప్రాజెక్ట్ ఒకటి కాల్ ఆఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 people టీం ఖాళీ అయిపోతున్నారు. వాళ్ళ కోసం ఇంకా వేరే లోకల్ ప్రాజెక్ట్స్ ఏవో చూడాలి. అండ్ ఇంకొకటి, ఒక ప్రాజెక్ట్ డెడ్ లైన్ మీట్ అవ్వట్లేదు మనం. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు మన టీంని. సో ఇలాంటప్పుడు నా ప్రజెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మన టూర్ వెళ్ళడం కరెక్ట్ కాదేమో. అండ్ యూనో, నేను వచ్చినా సరే ఐ కాంట్ జస్టిఫై మై సెల్ఫ్. ప్రాబ్లం వచ్చినప్పుడు కదా మనం ఉండాలి ఆఫీస్లో. అదే నాకు తెలుసు నువ్వు నమ్మవని, బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వెరీ జెన్యూన్లీ. ఏం పర్లేదు శరత్, ఐ నో వర్క్ కమ్స్ ఫస్ట్ ఫర్ యూ. టికెట్లు క్యాన్సిల్ చేసేద్దామే.
అంత సెట్ ఎంత వెళ్దాం, అర్జెంట్ ఏముంది. షూర్. యా యా అస్సలు టెన్షన్ పడకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంత మంచిగా తీసుకుంటావని. ఏం ఎక్స్పెక్ట్ చేసావు? ఆ మాత్రం నీ పరిస్థితి అర్థం చేసుకోలేనా? అంటే ఇన్ని ప్లాన్లు వేస్తున్నాను కదా క్యాన్సిల్ చేయడానికి, సో ఇది కూడా అంత అబద్ధం అనుకుంటావేమో అనుకున్నా. ఇది అబద్ధం అయితే మనకే మంచిది కదా శరత్. కానీ తెలుసు నువ్వు వర్క్ విషయంలో అలాంటి పిచ్చి వేషాలు ఇవ్వని. ఇట్స్ ఓకే, డోంట్ స్ట్రెస్ ఎట్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మధ్యాహ్నం నుంచి ఇదే పీకేస్తుంది, నీకు ఎలా చెప్పాలా ఏంట్రా బాబు అని. ఇట్స్ ఓకే శరత్, అంతా సెట్ అయిన తర్వాత మనం థాయిలాండ్ వెళ్ళక్కర్లేదు, గోవావో కేరళ ఎక్కడికో ఒక నలుగురు వెళ్దాం అంతే చాలు. దట్ ఈస్ మై ఓన్లీ థింగ్. జస్ట్ వన్ మంత్లో అంతా. యా డోంట్ వరీ అట్ ఆల్, ఎప్పుడైతే అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ భార్యలు నీలా అర్థం చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుతాయి తెలుసా. ఎస్, కొన్నిసార్లు తప్పించుకొని ట్రై చేస్తాం, ఏవో వేషాలు వేస్తుంటాం, కానీ ఇలాంటి సందర్భంలో మీ దగ్గర సపోర్ట్ వచ్చింది అంటే ఎటువంటి ప్రాబ్లంనైనా మేము జయించేస్తాం తెలుసా. ఆ సపోర్ట్ కావాలి ఇంట్లోంచి. థ్యాంక్ యూ సో మచ్.